Yes. So what was our last discussion, friends? How to create a files. Yes. మన డిస్కషన్ ఏంటి? హౌ టు క్రియేట్ ఏ ఫైల్స్. లైనక్స్ లో ఫైల్స్ ఎలా తయారు చేయాలి? లైనక్స్ లో ఫైల్స్ ఎలా తయారు చేయాలి? ఎస్. సో లైనక్స్ లో మనం ఫైల్స్ తయారు చేయాలి. ఫైల్స్. సో లైనక్స్ లో మనం ఫైల్స్ తయారు చేయడానికి మన దగ్గర కొన్ని కమాండ్స్ ఉన్నాయి, కొన్ని టూల్స్ ఉన్నాయి. కమాండ్స్ అంటే కమాండ్స్ ఉపయోగించి ఫైల్స్ తయారు చేస్తాం, టూల్స్ ఉపయోగించి ఫైల్స్ తయారు చేస్తాం. అయితే కమాండ్స్ అనేది మనకి ఎలాంటి కమాండ్స్ ఉన్నాయి? నెంబర్ 1 కమాండ్ ఏంటి అంటే టచ్ కమాండ్. టచ్ అనే కమాండ్. నెంబర్ 2 కమాండ్ ఏంటంటే క్యాట్ కమాండ్. నెంబర్ 3 ఏంటంటే ఎకో కమాండ్. ECHO ఎకో. సో టూల్స్ కూడా ఉన్నాయి. దేనికోసం? ఫైల్స్ తయారు చేసుకోవడం కోసం. సో ఫైల్స్ తయారు చేసుకోవడం టూల్స్ ఉన్నాయి. ఫస్ట్ టూల్ ఏంటి? విఐ. సో దీనికి అప్డేటెడ్ వర్షన్ విఐఎం ఇలాగా. సో రెండో టూల్ ఇంకోటి ఉంది. అదేంటి అంటే నానో. అంటే విఐ అనే టూల్ ఒకటి ఉంది. దాని అప్డేటెడ్ వర్షన్ ఇప్పుడు వచ్చింది. దాని పేరు విఐఎం. సో నౌ వీఆర్ యూజింగ్ విఐఎం టూల్. సో నానో కూడా ఎక్సలెంట్ టూల్ యాక్చువల్గా. సో అన్నిటికంటే బెస్ట్ గా మనం వాడేది రియల్ టైంలో ఏంటంటే నానో వాడతాం, విఐఎం వాడతాం అవసరం వచ్చినప్పుడు. మరి టచ్, ఎకో, క్యాట్ వాడడం అవి కూడా వాడతాం రియల్ టైంలో సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి. సో దట్ మీన్స్ ఒక ఫైల్‌ని తయారు చేయాలంటే లైనక్స్‌లో టూల్స్ ఉన్నాయి. ఒక ఫైల్‌ని తయారు చేయాలంటే లైనక్స్‌లో కమాండ్స్ ఉన్నాయి. మరి కమాండ్స్ ఎప్పుడు వాడతాం, టూల్స్ ఎప్పుడు వాడతాం అనేది కొంచెం మనం ముందు క్లాస్‌లో తెలుసుకుంటాం. ఇప్పుడే తెలుసుకుంటాం, నో ఇష్యూ. బట్ ఎనీవే వి నో వెరీ వెల్ అబౌట్ టచ్ కమాండ్. టచ్ ఈస్ ఎ కమాండ్ టు క్రియేట్ ఎన్ ఎంప్టీ ఫైల్స్, ఎయిదర్ సింగిల్ ఆర్ మల్టిపుల్ ఫైల్స్ ఎట్ ఎ టైమ్. సో తర్వాత నెక్స్ట్ లెవెల్‌లో మనకున్న కమాండ్ పేరేంది? క్యాట్ కమాండ్. అవునా? క్యాట్ కమాండ్. సో వాట్ ఈస్ క్యాట్ కమాండ్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్యాట్ కమాండ్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ మనం క్యాట్ కమాండ్ గురించి తెలుసుకున్నాం లేదా? యెస్ ఆర్ నో? తెలుసుకున్నాం. యెస్ ఫ్రెండ్స్, క్యాట్ కమాండ్ అనేది మనకి ఎలా ఉపయోగపడిద్ది అంటే చూడండి. క్యాట్ కమాండ్ అనేది చూడండి మనకి టు క్రియేట్ ఎ ఫైల్ తయారు చేయడానికి ఉపయోగపడుద్ది. ఓకే. టు ఇన్సర్ట్ ద డేటా ఇన్సైడ్ ఎ ఫైల్‌లోకి డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు ఇన్సైడ్ ఎ ఫైల్. ఓకే. ఇన్సైడ్ ద ఫైల్. ఓకే. గుడ్. తర్వాత మనకి క్యాట్ అనే కమాండ్ దేనికి ఉపయోగపడుద్ది మళ్ళీ? టు అప్డేట్ ద డేటా, టు మోడిఫై ద డేటా. యెస్ ఫ్రెండ్స్. టు అప్డేట్ ద డేటా ఆర్ మోడిఫై ద డేటా. ఓకే. ఫోర్త్ పాయింట్. టు అప్డేట్ ద డేటా, టు మోడిఫై ద డేటా, టు ఇన్సర్ట్ ద డేటా. తర్వాత ఇంకోటి ఏం ఉపయోగిస్తాం మనం? టు అపెండ్ ద డేటా. అపెండ్ ద డేటా. యెస్. తర్వాత ఐదో పాయింట్ ఏంటంటే టు చెక్ ద డేటా ఇన్సైడ్ ఏ ఫైల్. అంటే ఫైల్ లోపల ఉన్న డేటాని చెక్ చేసుకోవడానికి కూడా క్యాట్ అనే కమాండ్ ఉపయోగిస్తాం. క్యాట్ అనే కమాండ్ ఇలాగ ఫైల్ తయారు చేయొచ్చు, ఒక డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు, డేటాని అప్డేట్ చేయొచ్చు, డేటాని అపెండ్ చేయొచ్చు, డేటాని చెక్ చేయొచ్చు, ఇదంతా చేయొచ్చు. దేన్ని ఉపయోగించి? క్యాట్ అనే కమాండ్ ఉపయోగించి. క్యాట్ ఇవన్నీ చేయొచ్చు. ఎక్కడ? ఫైల్స్‌లో. మరి ఒక ఫైల్‌లో క్యాట్ కమాండ్ ఉపయోగించి ఒక ఫైల్ తయారు చేయాలంటే ఎలా రాయాలి? క్యాట్ అనే కమాండ్ ఉపయోగించి ఫైల్ తయారు చేయాలి. ఫైల్‌లో డేటాని ఇన్సర్ట్ చేయాలి. ఎలాగా? హౌ? అంటే సింపుల్ మ్యాటర్. మనకు చెప్పాం ఆల్రెడీ. క్యాట్ అని రాయాలి. తర్వాత రీడైరెక్షన్ సింబల్ రాయాలి. తర్వాత file1 రాయాలి. దట్స్ ఇట్. క్యాట్ అని రాయాలి. తర్వాత రీడైరెక్షన్ సింబల్ రాయాలి. file1 రాయాలి. ఓకే. నో ప్రాబ్లమ్. సో ఆఫ్టర్‌వర్డ్స్ నెక్స్ట్ ఏం చేయాలి? యెస్ ఫ్రెండ్స్, ప్రెస్ ఎంటర్ బటన్. ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. తర్వాత రైట్ సమ్ డేటా. కొంత డేటా రాయండి. ఓకే. సో రైట్ సమ్ డేటా, కొంత డేటా రాయండి. రాసిన తరువాత మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే, యెస్ ఫ్రెండ్స్, ఈ డేటాని సేవ్ చేయాలి ఫస్ట్ పాయింట్. సో ఈ డేటాని సేవ్ చేసిన తర్వాత ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్. అంటే ఫైల్ నుంచి మళ్ళీ మనం ఎగ్జిట్ అవ్వాలా. ఏ ఫైలు? file1 అనేది మన పేరు. ఫైల్ నేమ్ ఇది. file1 అనేది ఏంటి? మన ఫైల్ నేమ్ యాక్చువల్‌గా. అంటే ఈ ఫైల్ నుంచి మనం ఎగ్జిట్ అవ్వాలా. యెస్ ఫ్రెండ్స్. అంటే మనం డేటా అంతా కూడా సేవ్ చేయాలి. తర్వాత ఎగ్జిట్ అవ్వాలి.
ఇది స్టోరీ. అయితే ఇక్కడ మీరు చూస్తే చెప్పండి. ఇక్కడ ఫైల్ 1లో డేటాని సేవ్ చేయటాలన్నా, ఫైల్ నుంచి బయటికి రావాలన్నా, అంటే ఎగ్జిస్ట్ అవ్వాలన్నా మనం కమాండ్ ప్రెస్ చేయాలి. ఏ కమాండ్ అది? Ctrl+D. CTRL+D అనే కమాండ్ ప్రెస్ చేయాలి. Ctrl+D అనే కమాండ్ ప్రెస్ చేస్తే ఇందులో ఫైల్‌లో డేటా సేవ్ అవుతుంది. యాస్ వెల్ యాస్ ఫైల్ నుంచి మనం బయటికి రావచ్చు. 2 పనులు జరుగుతున్నాయి ఇక్కడ. డేటా సేవ్ అయిద్ది, ఫైల్ నుంచి బయటికి రావచ్చు. ఎప్పుడు? Ctrl+D ప్రెస్ చేసినప్పుడు. యెస్ ఫ్రెండ్స్, అర్థమైందా క్యాట్ కమాండ్? క్యాట్ కమాండ్ అనే దాంట్లో మ్యాండేటరీ ఏంటి? రీడైరెక్షన్ సింబల్. రీడైరెక్షన్ సింబల్ ఖచ్చితంగా వాడాలి. ఇదేంది? సింటాక్స్. మనం సింటాక్స్ ఫాలో అవ్వాలి. రీడైరెక్షన్ సింబల్ ఖచ్చితంగా వాడాలి. తర్వాత మీ ఫైల్ నేమ్ రాయాలి. తర్వాత ప్రెస్ ఎంటర్ బటన్. తర్వాత కొంత డేటా రాసుకోండి. తర్వాత దాన్ని సేవ్ చేయాలన్నా, ఆ సేవ్ చేసిన తర్వాత నువ్వు ఫైల్ నుంచి బయటికి రావాలన్నా Ctrl+D ప్రెస్ చేయాలి. Ctrl+D అంటే ఏంది? డేటాని సేవ్ చేయటం, ఫైల్ నుంచి బయటికి రావటం. అర్థమవుతుందా? ఇది అర్థమైందా? యెస్. సో ఇది. అయితే మనం యాక్చువల్‌గా ఇలాగా ఫైల్స్ అనేది తయారు చేస్తాం. క్యాట్ కమాండ్ ఉపయోగించి ఫైల్స్ తయారు చేస్తాం. ఓకే, బాగుంది. అయితే ఇప్పుడు సపోజ్ మనకి క్యాట్ కమాండ్ ఉపయోగించి ఫైల్స్‌ని తయారు చేసాం. మరి ఇప్పుడు ఆ ఫైల్ ఏందంటే ఫైల్ 1. దిస్ ఈస్ మై ఫైల్ 1. యెస్. సో we have some data inside this file. We have some data inside this file. బట్ నాకు డేటా ఉంది ఫైల్ 1లో. బట్ I want to check the data inside this file. Just a minute. Yes, friends. Okay. So we have some data inside this file 1. We have some data inside this file 1. So ఫైల్ 1లో ఉన్న డేటాని చెక్ చేయాలి. ఫైల్ 1లో ఉన్న డేటాని చెక్ చేయాలి. అంటే ఫైల్ 1లో డేటా రాయడానికి మనం ఏం ఉపయోగించాం? క్యాట్‌ని ఉపయోగించాం. ఎలాగా? క్యాట్ అని రాసాం. రీడైరెక్షన్ సింబల్ ఫైల్ 1 అని రాసాం. దట్స్ ఇట్. కొంత డేటాని ఇన్సర్ట్ చేయగలిగాం. ఇది ఆ డేటా. బట్ ఈ డేటాని నేను చూడాలి. ఫైల్ 1లో ఉన్న డేటాని నేను చూడాలంటే ఎలాగా? అప్పుడు ఇది ఫస్ట్ వన్. రెండో స్టేట్మెంట్ కూడా మనం ఎలా రాయొచ్చంటే, క్యాట్ కమాండ్ ఉపయోగించే ఈ ఫైల్ 1లో ఉన్న డేటాని చెక్ చేసుకోవచ్చు. వి కెన్ చెక్ ద డేటా ఇన్సైడ్ ద ఫైల్ 1 ఆల్సో విత్ ద హెల్ప్ ఆఫ్ క్యాట్ కమాండ్. ఎలా సార్ అది? దాని సింటాక్స్ ఎలా ఉంటది? సింపుల్. దాని సింటాక్స్ ఎలా ఉంటదంటే, క్యాట్ అని రాయాలి మీరు. ఓకే. రాసిన తర్వాత జస్ట్ ఫైల్ 1 అని రాయాలి. అంతే, అయిపోయింది. చూసారా? క్యాట్ అని రాసి ఫైల్ 1 అని రాసేసేయండి. రాస్తే ఏమొస్తది? యెస్ ఫ్రెండ్స్, రాస్తే ఏమొస్తది? ఇట్ డిస్ప్లేస్ it displays data. It displays data inside file. ఫైల్ లోపల ఉన్న డేటాని డిస్ప్లే చేస్తుంది. ఇన్సైడ్ ఫైల్. దట్స్ ఇట్. డేటా ఇన్సైడ్ ఫైల్ 1. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? రెస్పాండ్. అర్థమవుతుంది సార్. ఓకే. ఎస్, మిగతా వాళ్ళు కూడా అన్మ్యూట్ లో ఉండండి. నో ప్రాబ్లం. ఎందుకంటే మీరు కమ్యూనికేట్ అవ్వాలన్నమాట ఎక్కువ మనకి. ఎందుకు అవ్వాలా కమ్యూనికేషను అంటే, నేను చెప్పేది మీకు అర్థం కావాలి, మీరు చెప్పేది నాకు అర్థం కావాలి. అట్లా. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? సో అర్థం కాని మాత్రం వెంటనే నన్ను అడగండి. అర్థం కాలేదంటే అడగండి. ఇప్పుడు క్యాట్ కమాండ్ మనం 2 అవసరాల కోసం ఉపయోగిస్తున్నాం. ఫస్ట్‌ది ఏంటి? క్యాట్ కమాండ్ ఉపయోగించి ఒక ఫైల్‌ని తయారు చేయొచ్చు. క్యాట్ కమాండ్ ఉపయోగించి ఫైల్‌లో డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. అయిపోయింది. మళ్ళీ క్యాట్ కమాండ్ ఉపయోగించి ఫైల్‌లో ఉన్న డేటాని కూడా చెక్ చేసుకోవచ్చు. యెస్, దిస్ ఈస్ వాట్ నెక్స్ట్ ఫెసిలిటీ, నెక్స్ట్ బెనిఫిట్ ఆఫ్ క్యాట్ కమాండ్. అవునా? అంటే ఈ 2 పాయింట్లు మీకు అర్థమైనాయి కదా? యెస్. ఓకే, గుడ్. సో మూడో పాయింట్ కూడా ఉంది క్యాట్ కమాండ్. మూడో పాయింట్ ఏందంటే, క్యాట్ కమాండ్ ఉపయోగించి మనం ఇప్పుడు సపోజ్ లెట్స్ సే ఆల్రెడీ మనం ఏం చేసాం? ఇదిగో చూడండి. ఇక్కడ మనం చూస్తే ఫైల్ 1లో కొంత డేటా ఉంది. ఓకే, ఫైల్ 1లో డేటా ఉంది. అయితే నాకేం జరిగిందంటే, బాబు ఫైల్ 1లో డేటా ఉంది.
కొంచెం దీన్ని మళ్ళీ కొత్త డేటా దీంట్లో యాడ్ చేయమని చెప్పాడు వాడు. న్యూ డేటా. యెస్ ప్లీజ్ ఇన్సర్ట్ ద న్యూ డేటా అని చెప్పాడు. అప్పుడు నేనేం చేస్తాను, ఇదే ఫైల్ 1లో కొత్త డేటాని ఇన్సర్ట్ చేయాలా. Yes, I want to insert a new lines to the existing file. అంటే ఎగ్జిస్టింగ్ ఫైల్ కి న్యూ డేటాని ఇన్సర్ట్ చేయాలి. ఎగ్జిస్టింగ్ ఫైల్ కి న్యూ డేటాని ఇన్సర్ట్ చేయాలి. ఎగ్జిస్టింగ్ ఫైల్ కి న్యూ డేటాని ఇన్సర్ట్ చేసే ప్రొసీజర్ నే మనం ఏమని పిలుస్తామంటే అపెండ్ అని పిలుస్తాం. అపెండ్ ద డేటా. అపెండ్ ద డేటా అంటే ఏం తెలుసా? adding some more lines to the existing file. Adding some more lines to the existing file is nothing but what? Append. అంటే దీని అర్థం ఏంది? క్యాట్ కమాండ్ ఉపయోగించి ఎపెండ్ కూడా చేసుకోవచ్చు మీరు. క్యాట్ కమాండ్ ఉపయోగించి ఎపెండ్ చేయొచ్చు. క్యాట్ కమాండ్ ఉపయోగించి ఎపెండ్ ఎలా చేయాలి మనం చూద్దాం. ఎపెండ్ చేయొచ్చు క్యాట్ కమాండ్ ఉపయోగించి. అలాగా మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఎపెండ్ కూడా చేయొచ్చు. ఇది ఎపెండ్ మూడోది. సో ఫస్ట్ 1, 2, 3 చూద్దాం. ఫస్ట్ 1, 2, 3 ఓకే. అయితే ఇక్కడ మనకి చూస్తే మనం ఎప్పుడైనా కొన్ని కమాండ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటి, ఇక్కడ క్లియర్ అనే ఒక కమాండ్ ఉంది. క్లియర్ తర్వాత లాగౌట్ అనే ఒక కమాండ్ ఉంది. తర్వాత ఎగ్జిట్ అనే ఒక కమాండ్ ఉంది. వీటిని గురించి తెలుసుకోవాలా. తర్వాత ఎల్ఎస్ ఉంది. తర్వాత ls-l ఉంది. వీటి గురించి తెలుసుకోవాలా. సో మొత్తం ఎన్ని ఫ్రెండ్స్? క్లియర్ అనే కమాండ్, లాగౌట్ అనే కమాండ్, ఎగ్జిట్ అనే కమాండ్, 4 ls అనే కమాండ్, 5 ls-l కమాండ్. సో ఇవి 5 గురించి మనం తెలుసుకోవాలి. సో ఏంటి అసలు ఇవి 5 అనేది మనం చూసుకోవాలి. అంటే 5 ఏంటంటే మనం చూడండి, 5 ఏంటి అనేది మనం చూసుకోవాలి. సో ఫస్ట్ తర్వాత 5 తర్వాత పక్కన పెడితే అసలు మనం లైనెక్స్ సర్వర్లోకి ఎంటర్ అవుదాం. మనం లైనెక్స్ సర్వర్లోకి ఎంటర్ అవ్వాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలా? AWS. అంటే మనం ఏం చేస్తున్నాం? మనం AWS లో సర్వర్ను తయారు చేస్తున్నాం. AWS లో సర్వర్ని తయారు చేస్తున్నాము. దట్స్ ఇట్. సో అందుకోసం మనం AWS లో లాగిన్ ఫస్ట్ అవుతున్నాం. ఈ ప్రొసీజర్ అంతా మీకు తెలుసు కదా. సో నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ అగైన్ అండ్ అగైన్, రైట్? తెలుసు కాబట్టి నో ప్రాబ్లం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం నాది ఏదైతే యూజర్ ఐడి ఉందో, నా యూజర్ ఐడి, నా పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేస్తాను. ఓకే, చేశాను. నెక్స్ట్ కొట్టండి. పాస్వర్డ్. ఓకే, సెట్. దిస్ ఇస్ మై AWS హోమ్ పేజ్. ఇది నా AWS హోమ్ పేజ్. సరే, ఇదే హోమ్ పేజ్ మనకి రియల్ టైమ్ లో కూడా ఇదే హోమ్ పేజ్ కనిపిస్తుందా? ఇదే హోమ్ పేజ్ కనిపిస్తుంది. ఇలాగే కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఇక్కడ మాకు కేకే అనే వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. మరి అక్కడ ఏం కనపడుద్ది? అక్కడ మీ క్లయింట్ నేమ్ కనపడుద్ది. HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్ అవి కనపడతాయి. అంటే మీ క్లయింట్ నేమ్స్ కనపడతాయి ఇక్కడ. వాళ్ళ అకౌంట్ లో మీరు పని చేయాలన్నమాట. సో ఇప్పుడైతే మన అకౌంట్ లో మనమే పని చేస్తాం. ఇది ఫ్రీ అకౌంట్ అన్నమాట. ఇది ఫ్రీ అకౌంట్ అయినా ఇంటర్ఫేస్ ఎలాగ ఉంటుంది? మీరు లోపలికి వెళ్ళిన తర్వాత అయినా క్లయింట్ అయినా సరే, క్లయింట్ అకౌంట్ ఉపయోగించిన ఇదే ఎన్విరాన్మెంట్ కనపడుతుంది. ఈ ప్రపంచంలో మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా సరే AWS అంటే ఇదే ఎన్విరాన్మెంట్ కనపడుద్ది. అందులో ఈ ప్రపంచంలో ఏదైనా క్లౌడ్ ఉందంటే అది గ్లోబల్ మార్కెట్ లీడర్ ఎవడనంటే AWS. అట్ ద సేమ్ టైం మీరు చాలా ఫాస్ట్ గా, చాలా తొందరగా నేర్చుకోగలిగే క్లౌడ్ ఏదైనా ఉందంటే 99% అది AWS క్లౌడే. మిగతా క్లౌడ్స్ ఉన్నాయి కానీ వాటిని మీరు నేర్చుకోలేరు. డిఫికల్టీగా ఉంటాయి, ఇబ్బందిగా ఉంటాయి, వాటి ఆప్షన్స్ అర్థం కావు, గందరగోళం ఉంటాయి, కన్ఫ్యూజ్ ఎక్కువగా ఉంటుంది అనమాట. కానీ AWS అనేది నో కన్ఫ్యూజన్, ఎనీబడి కెన్ అండర్స్టాండ్, ఇస్ లేమన్ లాంగ్వేజ్ లో ఉంటుంది అనమాట AWS. ఎనీబడి కెన్ అండర్స్టాండ్. BA BCom చదివిన, కెమిస్ట్రీ చదివిన స్టూడెంట్ కూడా AWS కోర్స్ నేర్చుకుని ఉద్యోగం సాధించు. అంత డెడ్ ఈజీగా ఉంటుంది AWS అనేది. అదే దాని ఇంటర్ఫేస్ ఆ విధంగా తయారు చేశాడు ఎవడు? AWS వాడు. సో దిస్ ఇస్ AWS ఇంటర్ఫేస్. అంటే దిస్ ఇస్ AWS హోమ్ పేజ్ అని మనం పిలుస్తాం. అయితే AWS హోమ్ పేజ్ లో ఉన్న నేను ఒక సర్వర్ ని తయారు చేయాలి. సర్వర్ ని తయారు చేయాలంటే ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంది. సెర్చ్ లో మనం EC2 టైప్ చేయాలి. మనకు తెలుసు ఆల్రెడీ. EC2 ప్రెస్ ఎంటర్ బటన్.
సో EC2 ప్లస్ ఇన్స్టాన్సెస్ క్లిక్ చేయండి. సో మనకి ఎన్ని ఇన్స్టాన్స్ రన్ అవుతున్నాయో చెప్పిద్ది అనమాట. ఒక ఇన్స్టాన్స్ ఆల్రెడీ రన్ అవుతుంది నా సర్వర్లో. సో నా సర్వర్లో ఒక ఇన్స్టాన్స్ రన్ అవుతుంది యాక్చువల్గా. సర్వర్ 1 సరే, సర్వర్ 1 అంటే ఒక ఇన్స్టాన్స్ రన్ అవుతుంది యాక్చువల్గా. సో నేనేమంటానంటే ఒక కొత్తగా మరొక ఇన్స్టాన్స్ తయారు చేయండి. కొత్త ఇన్స్టాన్స్ తయారు చేయండి. ఎలా తయారు చేయాలి అది? కొత్త ఇన్స్టాన్స్ తయారు చేయాలంటే సింపుల్. ఎక్కడ పాత సర్వర్ ని డిలీట్ చేయండి. దిస్ ఇస్ అన్ ఓల్డ్ సర్వర్, జస్ట్ డిలీట్ ఇట్. ఎలా? ఇక్కడ మనం చెక్ జస్ట్ ఇన్స్టాన్స్ స్టేట్ కి వెళ్ళి ఇన్స్టాన్స్ స్టేట్ నుంచి టెర్మినేట్ చేయండి. సో అయిపోయింది. మరి ఇంకా కనిపిస్తుంది సార్ టెర్మినేట్ చేసిన తర్వాత అంటే రీఫ్రెష్ టైప్ చేయండి. రిఫ్రెష్ ఇక్కడ ఉంది కదా, రీఫ్రెష్, దాన్ని రీఫ్రెష్ చేయండి. ప్రెస్ ఎంటర్ బటన్. అయిపోయింది. సో దిస్ ఇస్ ఫ్రెష్ అయిపోయింది. నాకు మళ్ళీ ఇక్కడ AWS డాష్ బోర్డ్కి వెళ్తాను. EC2 డాష్ బోర్డ్, AWS EC2 డాష్ బోర్డ్ క్లిక్ చేస్తాను. దిస్ ఇస్ మై AWS EC2 డాష్ బోర్డ్. ఓకే, బాగుంది. ఇక్కడ నేను అగైన్ మరొకసారి రీఫ్రెష్ చేయండి. స్క్రీన్ రీఫ్రెష్ చేయండి. ఎక్కడ ఉంది ఆప్షన్? ఇక్కడ ఉంది. యాక్చువల్లీ ఇక్కడ ఉంది ఆప్షన్ రీఫ్రెష్. సో జస్ట్ రీఫ్రెష్ చేయండి. చేస్తే ఇప్పుడు చూసారా మనకి ఎన్ని సర్వర్లు ఉన్నాయి? ఇన్స్టాన్సెస్ అంటే సర్వర్ 0 అంటే నా దగ్గర సర్వర్లు ఏం లేవు అని అర్థం. దాట్స్ ఇట్, ఓవర్, అయిపోయింది. ఇప్పుడు మీరు కొత్తగా ఒక సర్వర్ ని తయారు చేయాలంటే ఇదే EC2 డాష్ బోర్డ్ లో కొంచెం కిందకు వస్తే జస్ట్ ఇలాగా స్క్రోల్ డౌన్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా, లాంచ్ ఇన్స్టాన్స్. అంటే EC2 డాష్ బోర్డ్ లో లాంచ్ ఇన్స్టాన్స్ ఉంటే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్. సో మనం ముందు క్లాస్ లో అవన్నీ చర్చ చేసుకున్నాం కాబట్టి ఇక మనం అంత డెప్త్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు. మనం సర్వర్ కి ఒక నేమ్ ఇస్తాను, సర్వర్ 1 అనేది. ఓకే, సర్వర్ కి నేమ్ ఇచ్చిన తర్వాత దాని ఆపరేటింగ్ సిస్టమ్ అనేది MHM Linux అనేది సెలెక్ట్ చేస్తాను. ఓకే, తర్వాత ఏంది? ఇన్స్టాన్స్ టైప్ లో మనం 1 core CPU 1 GB మెమరీ మనకు ఫ్రీగా వస్తుంది. యాక్చువల్ గా ఆ ఫ్రీ 1 core CPU 1 GB మెమరీ ఫ్రీగా వస్తుంది కాబట్టి దాన్నే మనం ఉపయోగిస్తాం. ర్యామ్ CPUని అవే ఉపయోగిస్తాం. ఓకే, బాగుంది. నెక్స్ట్ కేసులో మళ్ళీ ఏం చేస్తామంటే మనం లాగిన్ కోసం క్రియేట్ కీ పేర్ తయారు చేస్తాం. క్రియేట్ కీ పేర్ అంటే ఏంటంటే ఇది ఇక్కడ. ఎస్ ఫ్రెండ్స్, జస్ట్ క్లిక్ ఆన్ దిస్ క్రియేట్ కీ పేర్ ఆప్షన్. సో లాక్ అంటే సర్వర్ లాక్ అని పెట్టి దాని పేరు సర్వర్ లాక్ అని పెట్టి అంటే ఆ కీ పేర్ కి నేను లాక్ అని అంటాను. కీ పేరుని మనం లాక్ అని అంటాం. ఓకే, లాక్ పెట్టేస్తాం. క్రియేట్ కీ పేర్. గుడ్. సో అది మనకి డౌన్లోడ్ అయిపోయింది చూసారా, మన మిషన్ లోకి డౌన్లోడ్ అయింది. ఇక డౌన్లోడ్ అయిన తర్వాత పక్కన పడేసి మనం సర్వర్ ఏదైతే ఉందో ఇక్కడికి వెళ్ళండి కిందకి. ఎస్, అంటే సర్వర్ ని క్రియేషన్ ఫినిష్ చేద్దాం. సో నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఎంత? 1. నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ 1. అంటే 10 ఇవ్వచ్చు సార్, ఇచ్చుకో, నో ప్రాబ్లం. 100 ఇవ్వచ్చు సార్, ఇచ్చుకో. సార్ 10,000 ఇద్దాం, 1,000, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి, ఎంతైనా ఇచ్చుకోండి. మీ ఇష్టం. సర్వర్లు తయారు చేసుకోవచ్చు. మీరు ఎన్ని సర్వర్లు అయినా తయారు చేయవచ్చు. ఎక్కడ సార్ ఆ సర్వర్లు తయారవుతాయి? మాకు ఎలా తెలుస్తుంది? ఇదిగో ముంబై రీజియన్. ఇలాగ మీరు ఏ ప్లేస్ లో కావాలంటే ఆ ప్లేస్ లో మీరు సర్వర్లు తయారు చేసుకోవచ్చు. ముంబై కాదు సార్, నేను వేరే ప్లేస్ లో చేసుకో. ఇదంతా ఆప్షన్స్. హైదరాబాద్ లో చేసుకో, ఎక్కడైనా చేసుకో. ఇష్టం వచ్చిన ప్లేస్ లో సర్వర్లు తయారు చేసుకోండి, ఏ ప్లేస్ లో. బట్ యూ మస్ట్ సెలెక్ట్ ద లొకేషన్. లొకేషన్ మనం ఇక్కడ రీజియన్ అని పిలుస్తాం AWS లో, రీజియన్. సో నేను ఆసియా పసిఫిక్ ముంబై రీజియన్ లో ఉన్నాను. ఏపీ అంటే ఆసియా పసిఫిక్ ముంబై రీజియన్. AP South 1 అనేది ఏంటంటే కోడ్ అనమాట, నా రీజియన్ యొక్క కోడ్. సరే, ఓకే సార్, బాగుంది, తీసేసాను. సో ఈ రీజియన్ లో, ఈ ముంబై అనే రీజియన్ లో సర్వర్లు తయారవుతాయి. ఎన్ని సర్వర్లు? అది ఒక సర్వర్ మాత్రమే. ఇది లాంచ్ ఇన్స్టాన్స్ అయిపోయింది. ఓకే, EC2 డాష్ బోర్డ్కి వచ్చేసాను. కానీ ఇక్కడ చూస్తే ఇది రీఫ్రెష్ బటన్. ఇక్కడేమో సర్వర్స్ 0నే కనపడుతున్నాయి, రన్నింగ్ సర్వర్లు 0 కనిపిస్తున్నాయి. అరే ఇదేంటి, సర్వర్ తయారు చేశాను కదా,
జస్ట్ ఫ్రెష్ చేయండి, రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చూసారా, రీఫ్రెష్ ఒక సర్వర్. ఇట్ ఈస్ ఇన్ రన్నింగ్, సర్వర్ ఈస్ ఇన్ రన్నింగ్ స్టేట్. సో ఒక సర్వర్ నడుస్తుంది కాబట్టి దాని లోపలికి వెళ్ళండి. జస్ట్ ఓకే, ఇక్కడ మనకి ఏం కనపడలేదు సార్, ఎలా సార్? వస్తుంది, కనిపిస్తుంది. ఎస్, ఇట్ ఈస్ ఇన్ రన్నింగ్ స్టేట్. సో ఇట్ ఈస్ ఇన్ రన్నింగ్ స్టేట్. చూసారా, నా సర్వర్ అనేది రన్నింగ్ లో ఉంది. మరి ఆ సర్వర్ లోకి రన్నింగ్ లో ఉంది, ఆ సర్వర్ లోకి లాగిన్ అవ్వాలంటే మనం ఏం చేయాలా? దిస్ ఇస్ మై సర్వర్ 1, ఇట్ ఈస్ ఇన్ రన్నింగ్ స్టేట్, బట్ హౌ షుడ్ ఐ ఎంటర్ సర్వర్ అంటే దానికి కొన్ని టూల్స్ ఉన్నాయి బట్టి. అయితే ఎంటర్ కావాలంటే, ఈ సర్వర్ లోకి ఎంటర్ కావాలంటే మనకి ఐపీ అడ్రస్ కావాలి, తర్వాత ఐపీ అడ్రస్ తో పాటు పోర్ట్ నెంబర్ కావాలి, తర్వాత సర్వర్ పాస్వర్డ్ కూడా కావాలి. సో ఆ సర్వర్ ఐపీ అడ్రస్ అనేది ఎక్కడ ఉంది అని చూస్తే, ఇదిగో ఇక్కడ, ఇక్కడ ఐపీ అడ్రస్ ఉంది. సో దీన్ని నేను కాపీ చేస్తాను. ఓకే, సర్వర్ ఐపీ అడ్రస్. సో సర్వర్ కి పోర్ట్ నెంబర్ ఎక్కడ ఉంది అంటే సెక్యూరిటీలోకి వెళ్ళండి. సెక్యూరిటీలోకి వెళ్ళి డబుల్2కి వెళ్ళండి. ఇవన్నీ మనం 10 సార్లు దాకా చెప్పుకున్నాం, అందుకని నేను ఫాస్ట్కి వెళ్తాను. డబుల్2 అంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంది, పోర్ట్ నెంబర్ ఉంది. సో సర్వర్ ఐపీ అడ్రస్ ఉంది. ఎవరైనా డెమో క్లాస్ కి అటెండ్ అయితే, ఇది డెమో కాదు బాస్, దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఇది డెమో క్లాస్ కాదు. కావాలంటే వినండి అంతే. ఇది మీకు తమిళ సినిమా, బెంగాలీ సినిమా, మలయాళం సినిమా కనపడినట్టు కనపడుతుంది. ఇది జావా, పైథాన్ లాగా ఉండదు. అర్థమైందా? ఇది అడ్మినిస్ట్రేషన్ కోర్స్, యాజ్ వెల్ యాజ్ ఈ కోర్స్ మొత్తం ఆటోమేషన్ ఆప్షన్స్ తో నడుస్తూ ఉంటాం. ఇది అర్థం కాదు మీకు. ఇది అర్థం కావాలంటే నా ముందు క్లాసులు విని రావాలి మీరు. కాబట్టి ఇది డెమో అనుకోబాకండి ఎవరు కూడా. ఇది అంత తేలిక అర్థమయ్యేది కాదు. ఏమన్నా ఇది ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చెప్పేదైతే అర్థమైంది. ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు ఇది, పైగా జావా, పైథాన్ లాంటి కోర్సు కూడా కాదు ఇది. అది సాలిడ్ గా వెళ్ళిపోతా ఉంటుంది. ఇది వేరే కోర్స్ ఇది. ఓకేనా, ఇదంతా సిస్టమేటిక్ అప్రోచ్ అనమాట. 1 to 1 డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి అలాగా మీరు ఏదన్నా సరే పర్మిషన్ తీసుకొని క్లాసులోకి రండి. ఎట్ట పడితే అట్ట రాకూడదు. ప్రొఫెషనల్ గా ఉండాలి మీరు అందరం. ఎందుకంటే మనం డిస్టర్బెన్స్ చేయకూడదు క్లాస్ కి. ఎందుకంటే మీరున్నారని చెప్పేసి నేను కొంత కంటెంట్ తగ్గియొచ్చు, మీరున్నారు చెప్పేది మీకు అర్థం కాదని చెప్పేసి నేను కొంత డ్రాగ్ చేయొచ్చు, అవతల వాళ్ళు నష్టపోతారు. కాబట్టి అలా రావద్దు ఎవరు కూడా క్లాసులకి. పర్మిషన్ తీసుకొని రావాలా. ఇదేమన్నా ఆట లేకపోతే జబర్దస్త్ టీం ప్రోగ్రామా చూసి నవ్వుకొని కాసేపు వెళ్ళిపోదాం అంటానికి? ఇది క్లాస్, ఉద్యోగాలు ఇచ్చే క్లాస్ ఇది. ఎట్లా పెడితే అట్లా రాకూడదు, ఎట్లా పెడితే అలా ఉండకూడదు క్లాస్ ఇది. ఓకే, సో ఇది సర్వర్ 1. ఈ సర్వర్ 1 లో మనం లాగిన్ అవుతాం. పబ్లిక్ ఐపీ అడ్రస్ టైప్ చేసుకొని పట్టి టూల్కి వెళ్తాం. పట్టి టూల్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం వెళ్తాం. ఓకే, తర్వాత ఇక్కడ చూసారా క్రెడెన్షియల్స్. ఎస్, ఇప్పుడు ఏంటి క్రెడెన్షియల్స్ లేవే అంటే సర్వర్ కి పాస్వర్డ్ లేదు ఇప్పుడు యాక్చువల్. మరి సర్వర్ కి పాస్వర్డ్ అంటే ఎలా వచ్చింది? ఎస్, సర్వర్ కి పాస్వర్డ్ ఎలా వచ్చింది? ఎస్ వినయ్, ఎలా వస్తుంది సర్వర్ కి పాస్వర్డ్? సర్వర్ కి పాస్వర్డ్ ఎలా వస్తుంది? పట్టి టూల్లోకి వెళ్ళి పట్టి కీజన్ సార్. ఏమైనా ప్రాక్టీస్ చేయట్లేదు నువ్వు? ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? వాట్ షుడ్ ఐ డూ? వేర్ షుడ్ ఐ గో? ఇప్పుడు నాకు ఈ సర్వర్ ఉంది, సర్వర్ లోకి లాగిన్ అవ్వాలి. సర్వర్ పాస్వర్డ్ ఎక్కడ? ఇప్పుడు వేర్ ఈస్ మై సర్వర్ పాస్వర్డ్? వేర్ షుడ్ ఐ గెట్ ఇట్? పట్టిజన్, సరే పట్టిజన్ ఓపెన్ చేసా. ఇది పట్టిజన్. ఓకే, పట్టిజన్ 2 లో నుంచి పాస్వర్డ్ ఎలాగా చేస్తావు? లోడ్ లోకి వెళ్ళి తర్వాత అంటే లోడ్ అని కాదు, సర్వర్ లాక్ అనేది మనం తయారు చేసాం. సర్వర్ లాక్ అనేది డౌన్లోడ్స్ లో ఉంటుంది ఆల్రెడీ. సో సర్వర్ లాక్ అనేది డౌన్లోడ్స్ లో ఉంటుంది కాబట్టి మనం డౌన్లోడ్స్కి వెళ్తాం. జస్ట్ డౌన్లోడ్స్. సో దిస్ ఇస్ వాట్ డౌన్లోడ్స్. సో దిస్ ఇస్ డౌన్లోడ్. సర్వర్ లాక్ ఉంది కదా, డౌన్లోడ్ సర్వర్ లాక్ ఉంది ఆల్రెడీ. సో ఆ సర్వర్ అనే లాక్ ని తీసుకొచ్చాను ఇక్కడికి. దట్స్ ఇట్, అయిపోయింది. ఎక్కడికి తీసుకొచ్చాను? డెస్క్టాప్ మీదకి. అంటే బై యూజింగ్ ద సర్వర్ లాక్ ఐ కెన్ క్రియేట్ ఎ పాస్వర్డ్. బై యూజింగ్ ద సర్వర్ లాక్ ఐ కెన్ క్రియేట్ ఎ పాస్వర్డ్, అట్లా చెప్పాలన్నమాట. సో దీన్ని లోడ్ చేస్తాను, ఇక్కడ ఆల్ చేస్తాను. ఆల్
సో సర్వర్ లాగ్ అయిపోయింది. ఓవర్. సర్వర్ సరే, సర్వర్ పాస్వర్డ్ ఎక్కడ వచ్చింది? అది సర్వర్ పాస్వర్డ్ ఇది. అంటే సర్వర్ అనేది లాక్ అనేది సర్వర్ కి ఒక లాక్, దాని నుంచి తయారు చేసిన పాస్వర్డ్ ఇది. సో ఈ పాస్వర్డ్ ఉపయోగించి నేను సర్వర్ ను లాగిన్ చేస్తాను. దట్స్ ఇట్. సో అది ఎలా చేయాలనేది పట్టి టూల్ ద్వారా చేస్తాను. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇట్ ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్. సో పట్టి, అందుకోసమే నేను పట్టి ఓపెన్ చేస్తాను. సో ఆల్రెడీ పట్టి ఓపెన్ చేసి ఇక్కడ మనం సెషన్ లోడ్ చేస్తాను నా సెట్టింగ్స్. తర్వాత నేను ఐపీ అడ్రస్ కాపీ చేస్తాను. ఐపీ అడ్రస్ ఇక్కడ ఉంటుంది. ఐపీ అడ్రస్ సో దిస్ ఇస్ మై ఐపీ అడ్రస్. కాపీ చేశాను. కంట్రోల్ వి, credentials, server password, open. స్మాల్ కేసులో ఈజీ టు ఐఫోన్ యూజర్ టైప్ చేయండి. సో లోపలికి వెళ్తాను నేను, అంత అయిపోయింది. సో ఇప్పుడు నేను క్యాట్ కమాండ్ ఉపయోగించి ఒక ఫైల్ తయారు చేయాలి. సో క్యాట్ కమాండ్ ఉపయోగించి ఒక ఫైల్ తయారు చేయాలంటే సిఏటి క్యాట్ రాసేసి రీడైరెక్షన్ సింబల్ రాసి తర్వాత ఏం రాయాలి? file1 ప్రెస్ ఎంటర్ బటన్. సో చేసిన తర్వాత ఏముంటదంటే ఇక్కడ చూసారా కర్సర్ బ్లింక్ అవుతుంది అనమాట. అంటే జస్ట్ క్రియేట్ సమ్ డేటా, కొంత డేటాని రాసుకోండి అంటుంది. మనం అప్పుడు రాస్తాం, ఏం రాస్తాం? ఎస్ లైనెక్స్ AWS గ్రాఫ్స్ 3 కోర్సులు రాసాను. సో ఇవి కోర్సులు మొత్తం రాసిన తర్వాత అంటే డేటా రాశాను నేను file1 లో డేటా రాశాను. సో file1 లో డేటా రాసిన తర్వాత ఆ file1 లో ఉన్న డేటాని సేవ్ చేయాలి. ఇప్పుడు ప్రెసెంట్ file1 లో ఉన్న డేటాని సేవ్ చేయాలి, ఫైల్ నుంచి బయటికి రావాలి. file1 లో ఉన్న డేటాని సేవ్ చేసి ఫైల్ నుంచి బయటికి రావాలంటే నేనేం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ? జస్ట్ ప్రెస్ Ctrl+D. ఏం చేయాలా? Ctrl+D ప్రెస్ చేయాలా? Ctrl+D ప్రెస్ చేయండి. చూసారా? Ctrl+D ప్రెస్ చేశాను, అయిపోయింది. సో Ctrl+D ప్రెస్ చేసిన వెంటనే ఫైల్ నుంచి బయటకు వచ్చేసాను. సో ఇప్పుడు నేను ఇలా ఉన్నాను. ఇలా ఉండిన తర్వాత file1 లో డేటా ఉందో లేదో నేను తెలుసుకోవాలా. I want to check the data inside my file1. So to check the data inside my file1, just I can use which command? Cat command. With the help of this cat command, I can. With the help of this cat command, I can. Yes, ఎలా చేయాలి సార్ మాకు? అది ఇందాక నేను చూపించాను కదా, సింటాక్స్. ఎస్ ఆర్ నో? ఇదే చూసారా? ఇది అంటే ఫస్ట్ వన్ ఏదైతే ఫస్ట్ వన్ ఉందో, ఎస్ సాయి డిస్టర్బెన్స్ వస్తుంది మీ సైడ్, చూసుకోండి. యాక్చువల్లీ సో వీఆర్ గెటింగ్ డిస్టర్బెన్స్ ఫ్రమ్ యువర్ సైడ్. సాయి ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఓకే, ఇప్పుడు యాక్చువల్ గా క్యాట్ file1 అని రాశాను. క్యాట్ file1 రాసినందువల్ల మనకి ఏమొస్తుంది అంటే ఆ file1 లో ఉన్న డేటాని డిస్ప్లే చేయడానికి అవకాశం ఉంది క్యాట్ file1. సో ఫస్ట్ దాంట్లో రీడైరెక్షన్ సింబల్ వాడాను, ఇప్పుడు రీడైరెక్షన్ సింబల్ లేదు, ఇక నో రీడైరెక్షన్ సింబల్. సో జస్ట్ ఐ కెన్ యూస్ ఓన్లీ క్యాట్ కమాండ్. ఇదిగో ఇక్కడ రీడైరెక్షన్ సింబల్ లేదు, యాక్చువల్ గా లేదు. చూసారా? ఇదిగో ఇక్కడ రీడైరెక్షన్ సింబల్ లేదు, నథింగ్ ఈస్ దేర్. జస్ట్ క్యాట్ రాసి file1 రాసి అంతే. ఇక్కడ మాత్రం రీడైరెక్షన్ సింబల్ ఉంది. సరే, దీన్ని ఉపయోగించి క్యాట్ రాసి జస్ట్ file1 రాసి ప్రెస్ ఎంటర్ బటన్. సో ఇలాగా మనం ఫైల్స్ ఇలా చేసుకుంటాం. సార్ రెండో ఫైల్స్ తయారు చేయండి సార్ అంటే మళ్ళీ ఇలా క్యాట్ రాసి ఇదిగో ఇలాగ రాసేసి file2 రాస్తాం. మళ్ళీ ప్రెస్ ఎంటర్ బటన్. అగైన్ ఎంటర్ యువర్ డేటా. ఎస్ ఫ్రెండ్స్, ఎంటర్ యువర్ డేటా. ఎస్ హైదరాబాద్. ఓకే, హైదరాబాద్. ఎస్ ఫ్రెండ్స్, కరీంనగర్. ఎస్ ఫ్రెండ్స్, వరంగల్. అవును, విజయవాడ. ఎస్ ఫ్రెండ్స్, అలాగా వైజాగ్. అలా ఎంటర్ చేస్తాను. సో డేటాని ఎంటర్ చేసిన తర్వాత ఆ డేటాని సేవ్ చేయాలన్నా ఆ ఫైల్ నుంచి బయటికి రావాలన్నా వాట్ షుడ్ ఐ డూ? జస్ట్ ప్రెస్ Ctrl+D ప్రెస్ చేశాను.
కంట్రోల్ డి ప్రెస్ అయిపోయింది, సింపుల్. సో కంట్రోల్ డి ప్రెస్ చేసిన తరువాత ఇప్పుడు క్లియర్ అనే ఆప్షన్ ఉంటుంది మీకు. అంటే కమాండ్ ఇది కూడా క్లియర్ అంటే ఏం తెలుసా, ఈ స్క్రీన్ అంతా క్లియర్ అయిపోద్ది అనమాట. క్లియర్ అనే కమాండ్ ప్లస్ ఎంటర్ బటన్, అది క్లియర్ అనే కమాండ్. సో క్లియర్ అంటే అట్లా జరిగింది అనమాట. అదే ఇందాక నేను రాసింది మీకు ఇక్కడ రాశాను, ఒక 4-5 రాశాను చూసారా. ఏం రాశాను, క్లియర్ అనే కమాండ్ గురించి రాశాను నేను. చాలా వెరీ ఇంపార్టెంట్ సెషన్ లోకి వెళ్ళిపోతున్నాం మనం. ముందు కొంచెం బేసిక్స్ నేర్చుకొని ఇప్పుడే వెళ్తాం. ఇది చూసారా, క్లియర్ అనే కమాండ్ రాసా సింపుల్ గా, ఒకటి అయిపోయింది. క్లియర్ అనే కమాండ్ ఏందో అర్థమైపోయింది. ఓకే, సో తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ls-l కమాండ్ ఏందో చూద్దాం. ls అంటే ls అంటే ఇప్పుడు మనం ఏం చేసామంటే, సో ఫార్ వీ హ్యావ్ క్రియేటెడ్ 2 ఫైల్స్. బట్ ఫైల్స్ లో ఉన్న డేటా చూడొచ్చు, నో ప్రాబ్లం. కానీ నేనేమంటున్నానంటే, అసలు నా దాంట్లో ఇప్పుడు ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చూపించమంటున్నా. ప్లీజ్ లిస్ట్ అవుట్ ద ఫైల్స్ ఇన్సైడ్ మై డైరెక్టరీ, ఇన్సైడ్ మై లైనెక్స్ అంటున్నా నేను. ప్లీజ్ లిస్ట్ అవుట్ మై ఇట్. అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే, డైరెక్ట్ గా ఇదిగో ఇక్కడ ls అనే కమాండ్ టైప్ చేస్తా, ప్రెస్ ఎంటర్ బటన్, దాట్స్ ఇట్, ఓవర్. అంటే ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చెప్తుంది అనమాట. ఎవరు, నువ్వు EC2 యూజర్ అంటే నువ్వు తయారు చేసిన ఫైల్స్ ఎన్నో చెప్పొచ్చు. ఎక్కడ ls, with the help of this ls command we can display the files and folders inside your directory, that's it. ఓకేనా, ఫైల్ 1 ఫైల్ 2 ఉన్నాయి. అయితే దీని లోపల ఉన్న కంటెంట్ చూడాలంటే ఏ కమాండ్ వాడాలి, ఫైల్స్ ని చూడాలంటే ls వాడాను. ఓకే, ఫైల్ 1 లో ఉన్న డేటాని చూడాలంటే ఏ కమాండ్ వాడాలి? yes friends, respond. క్యాట్ కమాండ్ సార్. ఎక్సలెంట్, క్యాట్ కమాండ్. క్యాట్ ఫైల్ 1 అయిపోయింది, దట్స్ ఇట్, సింపుల్. ls దేనికి, టు లిస్ట్ అవుట్ ద ఫైల్స్ అండ్ డైరెక్టరీస్, ls. సో ఇంకొక ls రాశారు కదా సార్, 2 ls రాశారు, ఇదేంటి, దీని అర్థం ఏంటి అంటే, ls అనే కమాండ్ జస్ట్ సింపుల్ అవుట్పుట్ ఫార్మాట్ ఇస్తుంది. ls రాసి స్పేస్ ఇచ్చి కొంత -l రాసామంటే చాలా ఎక్సలెంట్ అవుట్పుట్ ఇస్తుంది అనమాట. అది ఎలాగా అవుట్పుట్ ఎలా ఉంటుందో తెలుసా, ls-l అని టైప్ చేస్తే చాలు, ఆ ఫైల్స్ ఎప్పుడు తయారైనాయి, ఎన్ని గంటలకు తయారైంది, దాని అవుట్పుట్ ఎంత, అదంతా టోటల్ స్టోరీ అంతా వచ్చేస్తుంది. ఇది ls-l అనే కమాండ్ ఇట్లా ఉంటుంది. ls వేరు, ls-వేరు. అంటే ఏంటి అంటే, ఈ ఫైల్ క్రియేటర్ అవ్వడం, ఈ ఫైల్ సైజ్ ఎంత, అసలు ఏ డేట్ లో క్రియేట్ అయింది, ఏ టైంలో క్రియేట్ అయింది, దానికి ఉన్న పర్మిషన్స్ ఏంటి, అసలు ఇది ఫైలా డైరెక్టరీనా, అసలు దీని ఫైల్ సైజ్ ఎంత, ఏ మెమరీ బ్లాక్ నెంబర్ లో ఇది స్టోర్ అయింది, ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది ఎప్పుడు ls-l టైప్ చేస్తే. ఇది మాకు ఎప్పుడు తెలిసింది సార్, కొంత ముందు క్లాస్ లో తెలుస్తాయి. నేను మొత్తం వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత, ఇప్పుడు కాదు. గుడ్, సో అయిపోయింది. సో ఇప్పటి వరకు మనం ఏం చేసాం, ఫైల్స్ ని తయారు చేసాం, ఫైల్స్ లో కొంత డేటాని ఇన్సర్ట్ చేయగలిగాం. అయితే ఈ ఎపెండ్ అనే సంగతి ఇప్పుడు చూద్దాం. ఎపెండ్ సంగతి ఏందో చూద్దాం. ఎపెండ్ అంటే ఏంది, ఉన్న డేటాకి కొంత డేటాని యాడ్ చేయటం, అంటే డేటా కొంత ఉంటుంది ఫైల్లో, ఆ డేటాకి కొంత డేటాని యాడ్ చేయటాన్ని ఎపెండ్ అని మనం పిలుస్తాం. మరి ఎలా యాడ్ చేయాలి అంటే, ఇప్పుడు సపోజ్ ఉంది, ls టైప్ చేయి, ఫైల్ 1 ఫైల్ 2 ఉంది. ఫైల్ 1 లో కొంత డేటా యాడ్ చేయాలంటే మనం ఏం చేస్తాం, క్యాట్ అని రాసి, అవునా, రీడైరెక్షన్ సింబల్ రాసి, ఫైల్ 1 రాసి ప్రెస్ ఎంటర్ బటన్ కొడతాం. ప్రెస్ ఎంటర్ బటన్ చేసిన వెంటనే అది కొంత డేటా రాయమని అడిగిద్ది కదా, ఎస్ రైట్ డౌన్ సమ్ డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్ అని అడుగుతుంది కదా. అప్పుడు నువ్వు డేటా రాసేయి. ఏమని రాస్తావు, ఐనెక్స్ ఈజ్ ఏ పవర్ఫుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ రాసా, అయిపోయింది. సో ఫైల్ 1 లో ఆల్రెడీ కంటెంట్ ఉంది, ఆ కంటెంట్ కి తోడు నేను కొత్త కంటెంట్ కూడా రాస్తున్నా. అప్పుడు రాసిన తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తానంటే, ఆ రాసిన డేటా సేవ్ చేయాలి కదా, ఆప్షన్ ఏంటి, అందరు అన్మ్యూట్ లో ఉండండి. ఎందుకు మ్యూట్ లో ఉంటారు, ఎందుకు ఇదేమన్నా కంట్రోల్ డి సార్. సినిమా థియేటర్లో అందరు అన్మ్యూట్ లో ఉంటారు, క్లాస్ ఇది 12 లక్షలు ఇచ్చే ఉద్యోగాలు ఇచ్చే క్లాసులు ఇవన్నీ. సినిమాలో అన్మ్యూట్ లో ఉంటారు కదా, క్లాస్ లో కూడా అన్మ్యూట్ లో ఉండండి, మీకే ఆప్షన్ ఇస్తుంది, ఎందుకంటే మీకు అర్థం కావడం కోసం.
అన్నిట్లో ఉండి రెస్పాండ్ అవ్వండి ఫాస్ట్గా, డోంట్ టేక్ టూ మచ్ టైం. ఓకే, సో ఇప్పుడు ఈ ఫైల్ 1 లో ఈ డేటా ఉంది, కొత్తగా నేను డేటా రాశాను, న్యూ డేటా. ఇప్పుడు ఈ డేటాని సేవ్ చేయాలంటే నేను ఏం ప్రెస్ చేయాలి? ఏ కీ? Control D, sir. కంట్రోల్ డి. అయిపోయింది, కంట్రోల్ డి ప్రెస్ చేస్తే కంట్రోల్ ద స్పీడ్. ఫైల్ 1 లో డేటా ఇన్సర్ట్ అయింది. ఫైల్ 1 లో నుంచి డేటా నుంచి మళ్ళీ బయటకు రావచ్చు. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లియర్ అనే కమాండ్ కొడుతున్నా. క్లియర్, ప్రెస్ ఎంటర్ బటన్. ఈ క్లియర్ అనే కమాండ్ కొట్టిన తర్వాత నేను ఎల్ఎస్ టైప్ చేస్తా. ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? 2 ఫైల్సే. ఫైల్స్ 2 ఉంటాయి, వేరే కొత్త ఎందుకు వస్తాయి మనకి? ఉన్న ఫైల్స్ లోనే కొత్త డేటాని యాడ్ చేశాను నేను, దట్స్ ఇట్. దేంట్లో? ఫైల్ 1 లో డేటాని యాడ్ చేశా. ఇప్పుడు ఆ ఫైల్ 1 లో డేటా చూడాలంటే క్యాట్ ఫైల్ 1 ప్లస్ ఎంటర్ బటన్. ఇదేంటిది? క్యాట్ ఫైల్ 1 అంటే ఓల్డ్ డేటా లేదు, కొత్త డేటా వచ్చింది, న్యూ డేటా. అంటే పాత డేటా ఎరేజ్ అయిపోయి కొత్త డేటా వచ్చింది. అంటే నేనేదో తప్పు చేశా మొత్తం మీద. అంటే క్యాట్ అనేది అప్పుడు అడిగా, అమ్మ క్యాట్ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అర్థమైందా? బాబు సాయి ఏందే నువ్వు చేస్తుంది? సో ఇప్పుడు లైనెక్స్ అర్థమైందా? లైనెక్స్ ఈజ్ ఎ పవర్ఫుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి అని అంటే, మనకి ఫైల్ 1 లో ఉన్న ఓల్డ్ డేటా ఎరేజ్ అయ్యి కొత్త డేటా వచ్చింది. మరి కొత్త డేటా వచ్చింది కాబట్టి పాత వాట్ అబౌట్ మై ఓల్డ్ డేటా? ఎస్, దిస్ ఇస్ ఎ డ్రాబ్యాక్. సో అంతే కదా, ఇది డ్రాబ్యాకే. అందుకని క్యాట్ కమాండ్ నేను అడిగారు, క్యాట్ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నువ్వు చెప్పినట్టే రీడైరెక్షన్ సింబల్ ఇచ్చాను, ఉపయోగించాను, డేటా రాసుకున్నా, ఇదేంది ఇది? ఓల్డ్ డేటా మిస్ అయిపోయి కొత్త డేటా వచ్చిందని అడిగాను నేను. అప్పుడు అడిగినప్పుడు క్యాట్ కమాండ్ ఒక పని చేసింది. అరే బాబు, ఎప్పుడైనా సరే నువ్వు ఓల్డ్ డేటా ఉంది నీ ఫైల్లో, ఇది నీ ఫైలు, ఈ ఫైల్లో ఓల్డ్ డేటా ఉంది. ఈ ఫైల్‌కి నువ్వు ఎప్పుడైనా సరే కొత్త డేటాని యాడ్ చేయాలంటే, దాని స్టేట్మెంట్ వేరమ్మా, ఇలా రాయాలని చెప్పింది. ఎలాగంటే క్యాట్ అని రాసేసి 2 రీడైరెక్షన్ సింబల్స్ రాయాలి నువ్వు. ఒక రీడైరెక్షన్ సింబల్ రాస్తే నాకు అర్థం కాదు. నువ్వు ఒక రీడైరెక్షన్ సింబల్ రాసావు, ఒక సింగిల్ రీడైరెక్షన్ సింబల్ నువ్వు రాసావు. ఇప్పుడు అందుకోసం నేను ఓల్డ్ డేటాని అరేంజ్ చేసి కొత్త డేటాని డిస్ప్లే చేసి చూపించి కొత్త డేటాని స్టోర్ చేసుకున్నా బికాస్ ఆఫ్ సింగిల్ రీడైరెక్షన్ సింబల్. అందుకని సింగిల్ రీడైరెక్షన్ సింబల్ అనేది ఫ్రెష్ గా ఎప్పుడైనా ఒక ఫైల్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ ఉన్న డేటానికి ఇంకొంత డేటాని యాడ్ చేయడానికి ఉపయోగపడదు, అంటే అపెండ్ చేయడానికి ఉపయోగపడదు. అందుకోసం మనం ఏం చేయాలంటే డబుల్ రీడైరెక్షన్ సింబల్ వాడాలి. అప్పుడు మాత్రమే ఆ డేటాకి కొంత డేటాని యాడ్ చేసుకోవచ్చు. డబుల్ రీడైరెక్షన్ సింబల్. సో ఇప్పుడు నాకు ఆల్రెడీ ఫైల్ 1 లో ఇదిగో ఈ డేటా ఉంది. లైనెక్స్ ఈజ్ ఎ పవర్ఫుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఉంది కదా. ఇక్కడ ఫైల్ 1 లో ఈ డేటా ఉంది. దీనికి కొంత డేటా అటాచ్ చేయాలి నేను. అటాచ్ చేయాలంటే క్యాట్ అని రాసి 2 రీడైరెక్షన్ సింబల్ రాసి ఫైల్ 1 అని టైప్ చేస్తే చాలు. ప్రెస్ ఎంటర్ బటన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే వెల్కమ్ టు ఎస్ ఫ్రెండ్స్ లైనెక్స్ అని రాస్తా. వెల్కమ్ టు హైదరాబాద్ రాస్తాను అనుకోండి. హైదరాబాద్, వెల్కమ్ టు హైదరాబాద్. ప్రెస్ ఎంటర్ బటన్ చేసి కంట్రోల్ డి అయిపోయింది. సో ఇప్పుడు ఏం జరగాలి అంటే, గతంలో ఉన్న డేటాతో పాటు ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేసిన హైదరాబాద్ అనేది కూడా ఫైల్ 1 లో కనిపించాలి నాకు. దాన్ని మనం అపెండ్ అంటాం. సో ఈ ఫైల్ 1 లో డేటాని డిస్ప్లే చేయడానికి క్యాట్ రాసి ఫైల్ 1 అని రాసుకోవాలి. సరే, లైనెక్స్ ఈజ్ ఏ పవర్ఫుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనే లైన్ తో పాటు కొత్తగా ఏ న్యూ లైన్ ఆల్సో యాడెడ్. దిస్ ఇస్ ఎ న్యూ లైన్ ఇన్ దిస్ ఫైల్ 1. దిస్ ఇస్ కాల్డ్ అపెండ్. సో అపెండ్ చేయాలంటే డబుల్ రీడైరెక్షన్ సింబల్. ఇది క్యాట్ కమాండ్ ఉపయోగించి మనం చేయవచ్చు. క్యాట్ కమాండ్ అయితే క్యాట్ కమాండ్ కాకుండా ఎకో కమాండ్ కూడా ఉంది. ఎకో అనేది ఎలా ఉంటుంది అంటే దీనికి డిఫరెంట్ గా ఉంటుంది. ఎకో ఎలా ఉంటుంది? ఎకో అంటే సింపుల్ లాజిక్, సింపుల్, వెరీ వెరీ సింపుల్. దాని సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎకో, సో ఈ సిహెచ్ఓ ఎకో రాయాలి. తర్వాత ఈ డేటాను కూడా ఇక్కడే మనం ఇవ్వాలి. వెల్కమ్ టు ఏడబ్ల్యూఎస్ అని రాయాలి మనం.
డేటా కూడా ఇక్కడ ఇద్దాం. రాసిన తర్వాత మనం రీడైరెక్షన్ సింబల్ రాసి file1 అని రాయాలి. అంత అయిపోయింది, దట్స్ ఇట్. అప్పుడు ఏమైంది తెలుసా, ఎకో అనే కమాండ్ ఏం చేస్తుంది తెలుసా? ఎస్ ఫ్రెండ్స్, file1 అనేది తయారు చేస్తుంది. స్టెప్ 1 లో ఏం చేస్తుంది? స్టెప్ 1 లో ఎకో కమాండ్ ఏం చేస్తుంటే file1 అనేది తయారు చేస్తుంది. ఇట్ క్రియేట్స్ ఎ file1. ఓకే, రెండో స్టెప్ లో ఏం చేస్తుంది తెలుసా? ఎకో కాపీ ద డేటా ఆర్ write the data, writing the data inside file1. write the data, copy the data inside file1. అర్థమైంది? అంటే మనం వెల్కమ్ టు లైన్ AWS అని ఇచ్చామే, ఈ AWS అని ఇచ్చిన డేటాని దీంట్లోకి రాసేసిద్ది అనమాట. రైటింగ్ ద డేటా ఇన్సైడ్ file1. ఫస్ట్ స్టెప్ ఏంది? file1 క్రియేషన్ చేస్తుంది. రెండో స్టెప్ ఏంది? file1 లోకి డేటా రాస్తుంది అనమాట. ఎవరు? ఎకో. దీని సింటాక్స్ ఏంది? ఇదే. ఎకో ఉపయోగించేది ఇంతే. అది ఎలా ఉపయోగించాలి? ఎస్ ఫ్రెండ్స్, చూస్తే ఇక్కడ ECHO ఎకో, సో డబుల్ కోట్స్, ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు AWS. సో తర్వాత రీడైరెక్షన్ సింబల్, తర్వాత file1, రీడైరెక్షన్ సింబల్ file1 ఇలాగనమాట. ఇది స్టోరీ, ఇలా చేయాలి. అప్పుడు file1 లోకి ఇక్కడ వెల్కమ్ టు AWS అనే డేటా ఇక్కడ స్టోర్ అవుతాను file1 లో. దట్స్ ఇట్. అంటే ఫస్ట్ file1 క్రియేట్ అయింది, మళ్ళీ ఆ file1 లో ఈ డేటా స్టోర్ అవుతుంది అనమాట. రెండు పనులు చేస్తుంది. ఎవరు? ఎకో. సో ఎలాగ చేస్తుంది? ప్రెస్ ఎంటర్ బటన్. file1 కాకుండా మనం ఏం చేద్దాం అంటే file10 అని పెడదాం. file10, కొత్త ఫైల్ తయారు చేద్దాం, file10. అప్పుడు ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్. ఇప్పుడు మరి file1 లోకి డేటా వెళ్ళిందో లేదో తెలియదు. సరే, file10 క్రియేట్ అయిందో లేదో నాకు తెలియదు. అందుకోసం నేనేం చేస్తానంటే ఐ వాంట్ టు డిస్ప్లే ఆల్ ద ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఇన్ఫర్మేషన్, అంటే LS. ప్రెస్ ఎంటర్ బటన్. సో file1, file2, file3 అట్లా file10. అంటే file10 అనేది ఇప్పుడు నేను తయారు చేశాను విత్ ద హెల్ప్ ఆఫ్ ఎకో. సార్, ఇన్సైడ్ file10 లో డేటా ఏముందో తెలుసుకోవాలంటే ఎట్లా సార్? తెలుసుకోవచ్చా నేను? ఎస్. ఎలాగా? క్యాట్ file10, వెల్కమ్ టు AWS. చూసారా? వెల్కమ్ టు AWS. ఎక్కడది? file10 లో. చూసారా? ఇట్లా. file10 AWS లో ఇలా వస్తుంది. file10 ఇట్లా వస్తుంది. చూసేసా? file10 లో డేటా ఏముంది? వెల్కమ్ టు AWS అని ఉంది. అయితే వేరే వ్యక్తి చెప్పాడు ఏమని, అరే బాస్, file10 లో వెల్కమ్ టు AWS ఉంది కదా, దీనికి ఇంకొక కొంత డేటాని యాడ్ చేయమని చెప్పాడు, అపెండ్ చేయమన్నాడు విత్ ద హెల్ప్ ఆఫ్ ఎకో. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఎకో అంటే file10 లో డేటాని AWS రాయడానికి ఏం చేశాను? ఎకో రాశాను, వెల్కమ్ టు AWS రాశాను, రీడైరెక్షన్ సింబల్ రాసి file10 అని రాశాను. అది ఫ్రెష్ గా file10 అని రాశాను. ఫ్రెష్ గా డేటా ఇక్కడ యాడ్ అయిపోయింది. ఓకే, బాగుంది. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను? కొత్త డేటాని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు యాడ్ సమ్ మోర్ లైన్స్ టు ద ఎగ్జిస్టింగ్ file10. file10 కి కొత్త డేటా యాడ్ చేయాలన్నప్పుడు అప్పుడు నేను ఏం చేస్తానంటే స్టేట్మెంట్ మారుస్తా. ఎకో వెల్కమ్ టు, ఇప్పుడు డెవాప్స్ కదా, ఇప్పుడు AWS కదా, ఇప్పుడు డెవాప్స్ రాస్తా. వెల్కమ్ టు డెవాప్స్. అయితే ఇక్కడ 2 రీడైరెక్షన్ సింబల్ రాయాలి, అంతే తేడా. ఇందాక మనం చూసినట్టే 2 రాయాలి. దట్స్ ఇట్, ఓవర్. ఎప్పుడైతే మీరు 2 రీడైరెక్షన్ సింబల్స్ రాశారో అప్పుడు వెంటనే ఇక్కడ ఉన్న ఈ వెల్కమ్ టు డెవాప్స్ అనే కొత్త లైన్, న్యూ లైన్ విల్ బి యాడెడ్ ఇంటూ దిస్ ఫైల్. ఆ ఫైల్ లోపల యాడ్ అయిపోతుంది. ఎవరు? వెల్కమ్ టు డెవాప్స్ అనే లైన్ ఇక్కడ యాడ్ అయిపోతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ 2 రీడైరెక్షన్ సింబల్స్. ఎకో సింపుల్. సో దాన్ని మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి. సో ECHO ఎకో రాసేసి, సో మనం ఏం చేస్తాం? వెల్కమ్ టు
వెల్కమ్ టు DevOps. సో రీడైరెక్షన్ సింబల్ ఫైల్ 10. అయితే ఒక సింబల్ రాస్తే కరెక్ట్ కాదని 2 సింబల్స్ రాస్తాం మనం ఫైల్ 10. వెల్కమ్ టు DevOps. రీడైరెక్షన్ సింబల్ ఫైల్ 10. అంతే సింపుల్. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, ఇప్పుడు మనకి ఏం రావాలి, ఫైల్ 10 లో 2 లైన్స్ రావాలి. వెల్కమ్ టు AWS పాత లైన్ రావాలి, వెల్కమ్ టు DevOps కొత్త లైన్ కూడా రావాలి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే క్యాట్ ఫైల్ 10 అని రాస్తే చాలు. క్యాట్ ఫైల్ 10. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, వెల్కమ్ టు AWS వచ్చింది, వెల్కమ్ టు DevOps కూడా వచ్చింది. నాకు ఇబ్బంది లేదు. ఓకే, we got 2 lines. First line is old one, second line is new one with the help of echo. So అంటే ఫైల్ 10 లో ఉన్న కంటెంట్ కాదు, ఫైల్ 1 లో ఉన్న కంటెంట్ కాదు, అసలు ఏదైనా సరే ఒక ఫైల్లో ఉన్న డేటాని చూడడానికి క్యాట్ కమాండ్ వాడతాం. అది రియల్ టైం అయినా రియల్ లో కూడా అంతే. జస్ట్ చెక్ ద డేటా ఇన్సైడ్ ద ఫైల్ 10. వి యూస్ క్యాట్ కమాండ్. ఓకే, అయిపోయింది. ఇది క్యాట్ కమాండ్, ఇట్లా మనం ఉపయోగిస్తాం. సో ఇప్పుడు మనకి క్యాట్ కమాండ్ ఉపయోగించాం, ఎకో కమాండ్ ఉపయోగించాం, టచ్ కూడా ఉపయోగించాం. అంటే టూల్స్ మొత్తం అయిపోయినాయి, సారీ కమాండ్స్ అన్ని అయిపోయినాయి. సో we used all the commands. Yes friends, we use all the commands. But what about this one, files tools? ఇది అంటే ఒక ఫైల్స్ ని తయారు చేయడానికి టూల్స్ గా ఉన్నాయి. ఆ టూల్స్ ఏంటి, నానో అండ్ VIM. ఇప్పుడు ఈ రెండింటి సంగతి చూద్దాం. నానో ఉపయోగించి ఫైల్స్ ఎలా తయారు చేయాలి, VIM ఉపయోగించి ఫైల్స్ ఎలా తయారు చేయాలి చూద్దాం. చూస్తే ఈ క్లాస్ అయిపోద్ది మనకి. ఓకే, నానో ఉపయోగించి ఫైల్స్ ఎలా తయారు చేయాలి, VIM ఉపయోగించి ఫైల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. నానో ఉపయోగించి ఫైల్స్ ఎలా తయారు చేయాలి. సో ఎలా అది అనేది మనం ఒకసారి చూస్తే ఎట్లా అనేది చూద్దాం. ఎలా అంటే చూడండి, ఇప్పుడు మనకి చూడండి రియాలిటీలో చూడండి ఇక్కడ ఎలా అంటే నానో అని రాయాలి. ఓకే, తర్వాత మనకి ఇదిగోండి ఫైల్ 20, ఫైల్ నేమ్ ఇది. నానో అనేది టెక్స్ట్ ఎడిటర్ టూల్, అంటే టెక్స్ట్ టూల్ అది యాక్చువల్ గా. ఇదేం ఫైల్ 20 అనేది ఫైల్ నేమ్, యాక్చువల్ ఫైల్ నేమ్. నానో అనేది ఏంది, ఒక టూల్, యాక్చువల్ గా టూల్ అంటే నానో అనేది టూల్. ఎలా చెప్పగలరు మీరు నానో అనేది టూల్ అని? ఎస్, అసలు ఏంటి నానో అంటే, దాని గురించి సమాచారం ఏంటి అంటే చూడండి, యాక్చువల్ గా నానో అనేది it is a powerful text editor tool. Okay. So it is used to create files ని తయారు చేయొచ్చు. ఓకే, used to insert the data inside files. Good. It is used to modify the data inside ఫైల్స్. చాలా డెడ్ ఈజీ అనమాట. ఈ కమాండ్స్ కంటే కూడా మనం టూల్స్ ఉపయోగించే ఫైల్స్ తోటి మనం వర్కౌట్ చేస్తాం. మరి కమాండ్స్ ఎందుకు చెప్పారు మాకు? అవగాహన కోసం. ఇంటర్వ్యూలో వాడు అడిగితే నాకు తెలియదు అని అనుకోవటం కోసం. ఇంటర్వ్యూలో అన్ని అడుగుతాడు వాడు. ఇంటర్వ్యూర్ అంటే ఏంటి, ఇంటర్వ్యూర్ అంటే అర్థం ఏంటంటే వాడు మొత్తం అడుగుతాడు, బాస్ అన్ని అడుగుతాడు. వాడికి తెలియంది కూడా వైట్ పేపర్ మీద రాసుకొని వచ్చి నేను అడుగుతాడు. అదే ఇంటర్వ్యూర్ అంటే. శాడిజం లక్షణాలు ఉంటాయి కొంతమంది దగ్గర. వాళ్ళు ఏం చేస్తారు, వాడికి 5% సబ్జెక్ట్ తెలుసు, 95% సబ్జెక్ట్ అంతా పేపర్ మీద రాసుకొని మిమ్మల్ని వచ్చి సావమవుతాడు. అంటే అర్థమైంది, వాడు వచ్చిన వరకు నేను అడిగి తెలుసుకోడు. అదొక ఆనందం మనిషికి. అట్లా అన్నమాట. హ్యూమన్ బీయింగ్స్ కదా, ఆనందాలు ఎక్కువ ఉంటాయి. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అందుకోసం మనం ఏం చేయాలంటే అన్ని నేర్చుకోవాలి. ఐటీ ఇండస్ట్రీలో అందరిని ఎదుర్కొనే శక్తిని సంపాదించుకోవాలి. ఎస్, ఐ మస్ట్ గెట్ ఆల్ దిస్ థింగ్స్ అని నువ్వు డిసైడ్ అవ్వాలి. సాఫ్ట్వేర్ లోకి వస్తున్నావంటే దాని అర్థం అదే. అంతేగాని సాఫ్ట్వేర్ లోకి వస్తున్నావంటే
10-15 రోజులు చాలు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్, ఫ్రంట్ డోర్, సైడ్ డోర్, డబ్బులు కట్టడం, లోపలికి వెళ్ళి జాయిన్ అవటం, మళ్ళీ 2-3 నెలల తర్వాత బయటికి రావటం, ఇంతే గోల. తయారైపోయారు ఇలా ఐటీ ఇండస్ట్రీ మొత్తం ఇలా తయారైపోయింది. సో దిస్ ఇస్ నాట్ ఏ ప్రాసెస్, దిస్ ఇస్ నాట్ ఏ జెన్యున్ ప్రాసెస్. అది అలాంటి ప్రాసెస్ లోకి మీరు వెళ్ళబాకండి దయచేసి. ఓకేనా? గుడ్. సో నానో అనేది ఏంటి? అది పవర్ఫుల్ టెక్స్ట్ ఎడిటర్ టూల్. ఇట్ ఈజ్ టు క్రియేట్ ఫైల్స్, ఇన్సర్ట్ ద డేటా, మోడిఫై ద డేటా. ఓకే, తర్వాత ఇంకేం చేయగలం? డేటాని డిలీట్ కూడా చేసుకోవచ్చు. డిలీట్ ద డేటా ఇన్సైడ్ ఫైల్స్. ఓకే, తర్వాత ఏం చేయగలం? తర్వాత రీడ్ ద డేటా ఫ్రమ్ ఏ ఫైల్ సెట్. అంటే యాక్చువల్ గా నానో కమాండ్ ఉపయోగించి మనం ఒక ఫైల్స్ ని, డేటాని ఎడిట్ చేయొచ్చు. వీ కెన్ ఎడిట్ దట్ ఫైల్ బై యూజింగ్ నానో కమాండ్. వాట్ ఈస్ దిస్? వీ కెన్ ఎడిట్ ఎ ఫైల్ యూజింగ్ నానో కమాండ్. ఎడిట్ చేయొచ్చు సింపుల్ గా, ఈజీలీ. వీ కెన్ ఈజీలీ ఎడిట్ ఎ ఫైల్, ఈజీలీ. అదే మీకు మనం చూస్తే క్యాట్ కమాండ్ లో చాలా డెడ్ ఈజీ కాదు, అది చాలా కష్టంగా ఉండేది. ఇది మాత్రం డెడ్ ఈజీగా ఉంది. ఏది? నానో. With the help of nano, create a files, insert the data, modify the data, delete the data, read the data from a file. We can easily edit a file using nano command. So దీన్ని కమాండ్ అనకూడదు, అందుకోసం దీన్ని ఏమంటారంటే యూజింగ్ నానో టెక్స్ట్ ఎడిటర్ టూల్. అలా పిలవాలి, టెక్స్ట్ ఎడిటర్ టూల్ ఇది యాక్చువల్గా, అలా పిలవాలి మనం. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? సరే, మరి ఫైల్ తయారు చేయాలంటే ఎట్లా సార్? సింపుల్. ఎలాగా? ఏం లేదు, నానో అని రాసింది, ఫైల్ 1 రాయండి, దట్స్ ఇట్, ఓవర్. తర్వాత ఏంది? ప్రెస్ ఎంటర్ బటన్. సో ఇది ఎలాగా మనం మాట్లాడాలా అనేది చూద్దాం. యాక్చువల్ గా ఎలా అంటే, ఇది నానో కమాండ్ ఎలా అంటే, జనరల్ గా ఫస్ట్ నానో అని రాసుకో. ఓకే, నానో అని రాసుకొని ఫైల్ 20 అని రాసుకో. ఫైల్ నెంబర్ 20, నానో ఫైల్ 20. ఓకే, సో నానో ఫైల్ 20 రాసిన తర్వాత జస్ట్ మీరు ప్రెస్ ఎంటర్ బటన్. ఏంటి? ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, చేసిన తర్వాత రైట్ సమ్ డేటా ఇన్సైడ్ ద ఫైల్. సో డేటా రాసిన తర్వాత ఇప్పుడు స్టోరీ మొదలైంది. ఈ డేటా రాసిన తర్వాత మనకి ఏంటి కష్టాలు? ఈ డేటాను సేవ్ చేయాలా, ఫస్ట్ పాయింట్. తర్వాత ఏం చేయాలా? ఈ ఫైల్ నుండి బయటికి రావాలా, ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్. ఇది స్టోరీ. సేవ్ ద డేటా, ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్. ఇది రెండు కామనే ఎక్కడైనా సరే. సేవ్ ద డేటా, ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్, ఈ రెండు కామనే. అయితే ఇక్కడ డేటాని సేవ్ చేయాలంటే ఒక కీ ఉంది, ఎగ్జిట్ చేయాలంటే మరొక కీ ఉంది. యాక్చువల్గా కీ అంటే జనరల్ గా ఏంటంటే, ఇక్కడ డేటాని సేవ్ చేయడానికి కంట్రోల్ ప్లస్ ఓ వాడాలి. కంట్రోల్+O అనేది నువ్వు టైప్ చేస్తే, ఎక్కడ? నీ కీబోర్డ్ లో ఉన్న కంట్రోల్+O అనేది ప్రెస్ చేస్తే డేటా సేవ్ అయిపోద్ది వెంటనే. మరి ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్ కి ఏం కావాలి? కంట్రోల్+X, CTRL+X. కంట్రోల్+X అంటే ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్. సో కంట్రోల్+O అంటే సేవ్ ద డేటా, కంట్రోల్+X అంటే ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్. దట్స్ ఇట్, ఓవర్. ఇది ఇంతేనా? ఇది నువ్వు ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎక్కువ నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఇది నువ్వు గుర్తుపెట్టుకోగలవు. సింపుల్. కంట్రోల్+O ఫర్ సేవ్ ద డేటా, కంట్రోల్+X ఫర్ ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్. దట్స్ ఇట్. ఇది ఇలా మనం చేయాలి. సో ఇప్పుడు మనం వెళ్దాం. ఇప్పుడు వెళ్ళేసి చూడండి ఇక్కడ. ఇక్కడికి వెళ్ళాం. సో వెళ్ళేసి నానో ఫైల్ 20 అని టైప్ చేశాను. ప్రెస్ ఎంటర్ బటన్. దిస్ ఇస్ వాట్ నానో. ఎట్లా కనపడుతుంది అనమాట నానో. చూసారా? ఇందాక క్యాట్ వేరు, నానో వేరు. చాలా సింపుల్ గా ఉంటుంది నానో. మనం ఎంత కంటెంట్ అయినా టైప్ చేసుకోవచ్చు, మన ఇష్టం వచ్చిన కంటెంట్. వెల్కమ్ టు హైదరాబాద్. ఎస్ సార్, నా వెల్కమ్ టు
లైనెక్స్ కమ్ టు AWS. ఇలా మనం మాట్లాడుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్. మరి తర్వాత ఏం చేయాలి సార్? ఏం లేదు, కీబోర్డ్ లో Ctrl+O ప్రెస్ చేయి. Ctrl+O, ఎస్, ఓ ప్రెస్ చేయి. సార్ స్మాల్ ఓనా క్యాపిటల్ ఓనా? స్మాల్ ఓనే. Ctrl+O ప్రెస్ చేస్తే చాలు, ఇలా వస్తుంది. బాబు ఇదిగో Ctrl+O ప్రెస్ చేసావు, డేటాని స్టోర్ చేయమంటావా అని అడుగుతుంది. కన్ఫర్మేషన్. ఇదిగో కన్ఫర్మేషన్ అడుగుతుంది కాబట్టి ఒక ఎంటర్ బటన్ కొట్టు, కన్ఫర్మ్ అయిపోతాయి వెంటనే. ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే కన్ఫర్మ్ అయిపోయింది. ఇదిగో నాకు మెసేజ్ కనపడుతుంది. ఏమని? రోట్ 5 lines ఇన్సైడ్ దిస్ ఫైల్. రోట్ అంటే ఏంది? స్టోరింగ్ అనే. రాశాను, ఫైల్లో 5 lines రాసేసాను, అయిపోయిందమ్మా అని. సరే అయిపోయింది కదా, ఈ ఫైల్లో నుంచి నువ్వు బయటికి వెళ్ళాలా అనుకుంటే అప్పుడు ఏంది? Ctrl+X. Ctrl+X మీన్స్ వాట్? ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్. Ctrl+X. దట్స్ ఇట్, ఓవర్, అయిపోయింది. నానో ఫైల్ 20 అట్లా అనమాట. అంటే మీరు ఏం చేయాలి? ఎస్ ఫ్రెండ్స్, మీరు ఓకే. సో నానో గురించి మనం తెలుసుకున్నాం. యాక్చువల్గా నానో ఏం లేదు, థియరిటికల్ గా నేర్చుకున్నదే ప్రాక్టీస్ చేస్తారు. నానో అంటే ఏం లేదు, సింపుల్ గా నానో అని రాస్తారు. సో ఫైల్ నంబర్ రాస్తారు, ఫైల్ 20 అని రాస్తారు అనుకోండి. రాసిన తర్వాత ఏం చేస్తారు? స్ట్రైట్ గా ప్రెస్ ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. చేసిన తర్వాత ఫైల్ ఓపెన్ అయింది. ఈ మోడల్లో ఇలాగా ఫైల్ ఓపెన్ అయిపోతుంది. అప్పుడు అక్కడ మీరు ఏం చేస్తారు? కొంత డేటాని రైట్ చేయండి. అంటే రైటింగ్ ఇన్ ద సెన్స్ వాట్ రాయండి. ఇన్సర్ట్, రైట్ సమ్ డేటా. ఇదంతా డేటా. సో ఇదంతా ఆ ఫైల్లో డేటా మీరు రాశారు. రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ డేటాని సేవ్ చేయాలి, ఫస్ట్ పాయింట్. తర్వాత ఈ ఫైల్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. డేటా సేవ్ అవ్వాలి, ఫైల్ నుంచి బయటికి రావాలి, అంతే. సో డేటా సేవ్ అవ్వటానికి మనకు ఆప్షన్ ఉంది. అదేంది? ఇది CTRL+O డేటా సేవ్ కావడానికి. అది ఫైల్ నుంచి ఎగ్జిట్ కావడానికి CTRL+X ఫైల్ నుంచి బయటికి రావచ్చు, అంతే, సింపుల్. అయితే మీరు ఎప్పుడైనా సరే సేవ్ Ctrl+O అని చెప్పిన తర్వాత నెక్స్ట్ కేసు వెంటనే మనం ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. ప్రెస్ ఎంటర్ బటన్. ఆ ప్రెస్ ఎంటర్ బటన్ తర్వాత Ctrl+X కొడితే అప్పుడు బయటకు వస్తారు. అర్థమవుతుందా? రెండు స్టెప్లు, ఇక్కడ ఏం లేదు. Ctrl+O ప్రెస్ చేయాలి, తర్వాత Ctrl+X ప్రెస్ చేయాలి, మధ్యలో ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. దట్స్ ఇట్, ఓవర్, అయిపోయింది. అంటే మీరు ఎప్పుడైనా సరే నానో అని టైప్ చేయాలి. ఫైల్ 20 ఓపెన్ అయింది. కొంత డేటా రాసుకోండి. ఓకే, డేటాని సేవ్ చేసుకోండి. CTRL+O అంతే. Ctrl+O అంటే సేవ్. ఎగ్జిట్ అంటే ఏంది? Ctrl+X, CTRL+X ఎగ్జిట్. అట్లా మధ్యలో ఏం చేయాలి? ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. ఎలా ప్రెస్ చేయాలి చూపిస్తా, చూడండి, జాగ్రత్త చూడండి. సో నానో ఫైల్ 20, జాగ్రత్త చూడండి, వైట్ బోర్డు చూడండి. ఎవడి గురించి పట్టించుకోకండి. ఎవడి జీవితం వాడి, ఎవడి లైఫ్ వాడిది. ముందు మీ జీవితం, తర్వాత వేరే వాడి లైఫ్. చాలా జాగ్రత్తగా వినండి, క్లాస్ చాలా జాగ్రత్తగా వినాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ డేటా ఉంది, దాన్ని డిలీట్ చేస్తున్నాను. చెప్పాను కదా, నానో కమాండ్ ఉపయోగించి డేటాని డిలీట్ చేయొచ్చు, డేటా మాడిఫై చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు నేనేం చేస్తానంటే వెల్కమ్ టు సంథింగ్ రాస్తాను. వెల్కమ్ టు లైనక్స్ అని రాశాను. వెల్కమ్ టు AWS రాశాను. వెల్కమ్ టు DevOps రాశాను. అయిపోయింది. అయిన తరువాత ఇప్పుడు ఈ డేటాని సేవ్ చేయాలంటే Ctrl+O ప్రెస్ చేయండి అంటున్నా. Ctrl+O. సో బోర్డే చూడండి, వేరే సైడ్ చూస్తే మీకు ఏం ముక్క కూడా అర్థం కాదు. బోర్డే చూడాలా, నేను ఏ యాంగిల్లో పని చేస్తున్నానో చూడాలా, అర్థం కాదు మీకు. సో ఇదిగో ఇక్కడ కింద చూడండి. నేను ఇప్పుడు ప్రెస్ చేసే బటన్ కీబోర్డ్లో Ctrl+O ప్రెస్ చేస్తే ఎస్, అది కన్ఫర్మేషన్ అడుగుతుంది. బాస్, డూ యూ వాంట్ టు రైట్ దిస్ డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్ 20? ఎస్ ఆర్ నో అని కన్ఫర్మేషన్ అడుగుతుంది. నువ్వు రాస్తావా అని. కన్ఫర్మేషన్ అంటే అర్థం ఏంటంటే ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ ఎంటర్ బటన్. అవును, నువ్వు రాయి అని అర్థం. ప్రెస్ ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే. అది ప్రెస్ చేయకపోతే ఏమైంది సార్? ఏమీ రాదు, అలాగే ఉంటది అది. ఎందుకంటే కన్ఫర్మేషన్ అది. యు మస్ట్ కన్ఫర్మ్. నువ్వు రాయాలనుకుంటున్నావు, వద్దని కూడా కన్ఫర్మ్ చేయి. అట్లా అన్నమాట. అందుకోసం కన్ఫర్మేషన్ కోసం ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలన్నమాట.
అది మీకు అర్థం కాంది పాయింట్, ఇందాక చెప్పిన పాయింట్లో. ఇప్పుడు అర్థమైందా అది? కన్ఫర్మేషన్, ప్రెస్ ఎంటర్ బటన్. ఇప్పుడు ఎంటర్ బటన్ నేను ప్రెస్ చేసిన వెంటనే చూసారా కింద 4 లైన్స్ రోట్ అని వచ్చేసింది. అంటే అర్థమైంది 4 లైన్స్ నీ ఫైల్‌లో రాసేసాను అని అర్థం వచ్చింది. మెసేజ్ వచ్చేసింది అట్లా. మెసేజ్ వచ్చేసింది. 4 లైన్స్ నేను రాసేసాను అని మెసేజ్. అంటే ఈ ఏదైతే ఉన్నాయో లైన్స్ అన్ని రాసేసాడు. ఓకే. రాసిన తర్వాత ఫైల్ నుంచి బయటికి రావాలన్నప్పుడు కంట్రోల్ ఎక్స్ ప్రెస్ చేయండి. కంట్రోల్ ఎక్స్ ఎక్కడ ప్రెస్ చేయాలి? నీ కీబోర్డ్‌లో, నీ ల్యాప్‌టాప్ కీబోర్డ్‌లో ప్రెస్ చేయాలి. కంట్రోల్ ఎక్స్ ప్రెస్ చేశా అయిపోయింది. దట్స్ ఇట్ ఓవర్. ఇంతే లైనక్స్‌లో నానో కమాండ్ ఉపయోగం. అంతేనా? అర్థమైందా లేదా? ఎనీ డౌట్? నో సార్, అర్థమైంది సార్. డౌట్ ఉందా ఏమన్నా ఎవరికైనా? లేదుగా? No, sir. అంతే నానో. సో నానో తర్వాత నెక్స్ట్ కమాండ్ ఏంది? నెక్స్ట్ టూల్ ఏంది? విఐఎం. విఐఎం ఈస్ ఎ టెక్స్ట్ ఎడిటర్ టూల్. నానో తర్వాత విఐఎం ఉపయోగిస్తాం. సో విఐఎం అనేది ఎలాగ ఉపయోగిస్తాం? అసలు దాని గొడవేంది అని చూస్తే సింపుల్. సింపుల్. వెరీ వెరీ సింపుల్. జనరల్‌గా ఫస్ట్ విఐ అనే టూల్ వచ్చింది. ఇది కూడా టూలే. అయితే దీని అప్‌డేటెడ్ టూల్ మరొక టూల్ వచ్చేసింది. దాని పేరే విఐఎం. ఈజ్ ఏ పవర్‌ఫుల్ టెక్స్ట్ ఎడిటర్ టూల్ ఇన్ లైనక్స్. బాస్ దిస్ ఈజ్ ఏ పవర్‌ఫుల్ టెక్స్ట్ ఎడిటర్ టూల్. ఇది కూడా చాలా పవర్‌ఫుల్. మనం రియల్ టైమ్‌లో ఎక్కువ శాతం దీన్నే ఉపయోగిస్తాం. విఐఎం ఈజ్ ఏ పవర్‌ఫుల్ టెక్స్ట్ ఎడిటర్ టూల్. మరి దీన్ని ఉపయోగించి ఏం చేస్తాం? దీన్ని ఉపయోగించి ఏం చేస్తాం అంటే అసలు విఐఎం అనేది ఏందంటే విఐ అప్‌డేటెడ్ వెర్షనే విఐఎం అని చెప్పాలి ఎవరికైనా సరే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ విఐ అండ్ విఐఎం అంటాడు. ఏం లేదు సార్, విఐ అనేది ఓల్డ్ టూలు. విఐఎం అనేది న్యూగా వచ్చింది. లేటెస్ట్ వన్. అప్‌డేటెడ్ వెర్షన్ ఆఫ్ విఐ. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ విఐఎం అని మనం చెప్పాలి. Purpose of VIM. VIM. The purpose of VIM. VIM is a powerful text editor tool. VIM is a powerful text editor tool. It is an updated version of VI tool. It is an updated version of VI tool actually. ఇది విఐ అనే టూల్ కి అప్డేటెడ్ వర్షన్ అని అర్థం. ఇట్ ఈస్ ఏ అప్డేట్. ఇట్ అంటే ఏంది? విఐఎం. విఐఎం ఈజ్ ఏ అప్డేటెడ్, అట్లా రాసుకోలేదు. విఐఎం ఈజ్ ఏ అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ విఐ టూల్. ఓకే, బాగుంది. అయితే దీన్ని దేనికి ఉపయోగిస్తాం అంటే, సో విఐఎం టూల్ ఈజ్ యూజ్ టు క్రియేట్ ఫైల్స్ ని తయారు చేయొచ్చు. ఓకే, తర్వాత ఏం చేయొచ్చు? ఇన్సర్ట్ సమ్ డేటా, ఇన్సర్ట్ డేటా సైడ్ ఫైల్స్ ఇన్సర్ట్ చేయొచ్చు. తర్వాత ఏం చేయొచ్చు? మాడిఫై డేటా సైడ్ ఫైల్స్ ఇన్సర్ట్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, అట్ ద సేమ్ టైం డిలీట్ చేయొచ్చు. డిలీట్ డేటా ఇన్సైడ్ ఫైల్స్. అంటే ఫైల్స్ లో ఉన్న డేటా కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. దేన్ని ఉపయోగించి? విఐఎం ఉపయోగించి. అపెండ్ చేయొచ్చా? అపెండ్ కూడా చేసుకో, నో ప్రాబ్లం. అపెండ్ ద డేటా సైడ్ ఫైల్. అపెండ్ ద డేటా. అపెండ్ డేటా ఇన్సైడ్. అపెండ్ అంటే ఏంటి? ఉన్న డేటాకి కొత్త డేటాని యాడ్ చేయడానికి అపెండ్. అపెండ్ ద డేటా ఇన్సైడ్ ఫైల్స్. ఓకే, ప్రాబ్లం. రీడ్ చేయొచ్చా? ఎస్, రీడ్ ద డేటా ఫ్రమ్ ద ఫైల్. రీడ్ చేయొచ్చు, అసైన్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు టోటల్ విఐఎం ఉపయోగించి. ఎలా వర్కౌట్ అయింది ఈ విఐఎం అనేది ఇస్తాం. మీకు ఆల్రెడీ పీడిఎఫ్ కంటెంట్ పంపిస్తాను, నో ప్రాబ్లం. ఎలా వర్కౌట్ అయింది అనేది చూస్తే, ఎస్ ఫ్రెండ్స్. సో ఎలా వర్కౌట్ అయింది అనేది మనం చూస్తే చూడండి చేయాలిగా. ఫస్ట్ మనం ఏం రాయాలంటే విఐఎం రాయాలి. ఓకే, విఐఎం రాయాలి. రాసిన తర్వాత ఇప్పుడు నేను ఫైల్ కొత్తది ఒకటి తయారు చేస్తాను. ఫైల్ 50 అని రాస్తాను. ఫైల్ 50. ఓకే, రాసిన తర్వాత ప్రెస్ ఎంటర్ బటన్. ఎంటర్. సో ప్రెస్ ఎంటర్ బటన్ తర్వాత మనకి ఇలాగే ఫైల్ ఓపెన్ అయింది. ఇలాగ ఓపెన్ అయింది ఫైల్. సో ఫైల్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ మనం రైట్ సమ్ డేటా. ఏంటిది? మీరు కొంత డేటాను రాసుకోవచ్చు. రైట్ సమ్ డేటా ఇన్సైడ్ ద ఫైల్. రైట్ సమ్ డేటా ఇన్సైడ్ ద ఫైల్. ఓకే, రాసిన తర్వాత ఈ డేటాని సేవ్ చేయాలి. రాసిన తర్వాత ఈ డేటా నుంచి, ఈ ఫైల్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్. ఎగ్జిట్ అంటే డేటాని సేవ్ చేయాలి, ఫైల్ నుంచి బయటకు రావాలి. 2 చేయాలి కదా. సో ఎగ్జిట్ అవ్వాలి,
డేటాని సేవ్ చేయాలి, ఫైల్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. రెండిటికి కలిపి ఒకే కమాండ్ ఉంది ఇక్కడ. దాని పేరు :x అది రాయాలి. :x అని రాయాలి. :x. సో :x అనేది మనం టైప్ చేస్తే చాలు. డేటా సేవ్ అయిద్ది, ఫైల్ నుంచి బయటికి రావచ్చు. విత్ ద హెల్ప్ ఆఫ్ :x అంతే. :x. ఇది ఒక సింగిల్ ఆప్షనే పనిచేస్తుంది. సింగిల్ ఆప్షనే మొత్తానికి పనిచేస్తుంది. :x. ఏది వ్యయం ఇంతే సింపుల్. అంటే రైట్ సమ్ డేటా, సేవ్ ద డేటా, ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్. అయితే వ్యయం అనేది కొంత సిస్టమాటిక్‌గా ఉంటదన్నమాట. దాని రూల్స్, రెగ్యులేషన్స్ వేరుగా ఉంటాయి. వ్యయం అనేది నానో లాంటిది కాదు. అది సిస్టమాటిక్‌గా ఉంటదన్నమాట. ఎట్లాగా అనంటే చూడండి, యాక్చువల్‌గా మనం ఎప్పుడైనా సరే చూడు, వ్యయం అని రాసి ఫైల్ 50 అని రాసిన తర్వాత మీరు ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. ఎంటర్ బటన్. ఈ ఎంటర్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే వ్యయం అని రాసి ఎంటర్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇదిగో నేను చెప్పాను ఇట్లా ఫైల్ ఓపెన్ అయిద్దని, ఇలాగ ఓపెన్ అయిద్దని చెప్పాను. దాంట్లో డేటా రాసుకోవచ్చు అని చెప్పాను కదా, బట్ వ్యయం విల్ నాట్ అలౌ యూ టు రైట్ ద డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్. ఏంటి? వ్యయం అనేది నిన్ను డేటా రాసుకోవడానికి అవకాశం ఇవ్వదు. ఇట్ వోంట్ అలౌ యూ, ఇట్ విల్ నాట్ అలౌ యూ టు రైట్ ద డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్. వై? అంటే ఏంటంటే దానికి వ్యయం అనేది ఎప్పుడైనా సరే ఫైల్ అనేది ఎలా ఓపెన్ అయిద్దంటే కమాండ్ లైన్ మోడ్‌లో ఓపెన్ అయిద్ది. వ్యయం అనేది ఫైల్ 50 అని టైప్ చేసిన వెంటనే ద ఫైల్ ఓపెన్స్ విత్ కమాండ్ లైన్ మోడ్. అంటే ఫైల్ అనేది కమాండ్ లైన్ మోడ్‌లో ఓపెన్ అయిద్ది యాక్చువల్‌గా. కమాండ్ లైన్ మోడ్‌లో ఓపెన్ అయిన ఫైల్‌లో నువ్వు ఎటువంటి డేటాని ఇన్సర్ట్ చేయడానికి లేదు. ఎటువంటి డేటాని రాయటానికి లేదన్నమాట. బై డిఫాల్ట్ నేచర్ ఆఫ్ వ్యయం. మరి కమాండ్ లైన్ మోడ్‌లో ఓపెన్ అయిన ఫైల్‌లో డేటాని రాయాలంటే ఇప్పుడు నేనేం చేయాలి? అప్పుడు వ్యయం ఒక పని చెప్పింది. ఏమని? అరే బాబు, ఫస్టే నీవు డేటాని రాయలేవు. అది కమాండ్ లైన్ మోడ్‌లో ఓపెన్ అయిద్ది. కాబట్టి నువ్వు ఎప్పుడైనా సరే డేటాని రాయాలంటే అది ఇన్సర్ట్ మోడ్‌లోకి తెచ్చుకోవాలని చెప్పింది. ఇన్సర్ట్ మోడ్. అప్పుడు మాత్రమే వి కెన్ ఇన్సర్ట్ ద డేటా అని చెప్పింది. ఇన్సర్ట్ మోడ్‌లోకి రావాలి. ఫస్ట్ కమాండ్ లైన్ మోడే. కానీ అది ఇన్సర్ట్ మోడ్‌లోకి తెచ్చుకో అని చెప్పింది. మరి ఇన్సర్ట్ మోడ్‌లోకి రావాలంటే నేనేం చేయాలా? వాట్ షుడ్ ఐ డూ అని అడిగాను నేను. అడిగితే అదే చెప్పింది, ఏం లేదమ్మా, నువ్వు ప్రెస్ ఐ అంటే ఏంది? నీ కీబోర్డ్‌లో ఉన్న ఐ అనేది ప్రెస్ చెయ్యి. నువ్వు ఐ అనేది ప్రెస్ చేసిన వెంటనే ద ఫైల్ గోస్ టు ఇన్సర్ట్ మోడ్. అదనమాట స్టోరీ. ఇఫ్ యూ ప్రెస్ ఐ, ద ఫైల్ గోస్ టు ఇన్సర్ట్ మోడ్. అంటే కమాండ్ లైన్ మోడ్ నుంచి ఇన్సర్ట్ మోడ్‌లోకి నువ్వు వస్తావు అని అర్థం. దట్స్ ఇట్. ఓకేనమ్మా, ఇన్సర్ట్ మోడ్‌లోకి వచ్చాను. ఇన్సర్ట్ మోడ్‌లోకి వచ్చిన తర్వాత ఏం చేయగలను నేను? ఏం లేదు. నువ్వు ఆ ఫైల్‌లో ఉన్న డేటా అంతా రాసుకో నీ ఇష్టం. నీ ఇష్టం వచ్చినంత డేటా ఆ ఫైల్‌లో రాసుకో. ఓకే, రాసా. అన్నీ రాసా. మరి రాసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలమ్మా నేను? ఇప్పుడు నువ్వు ఈ ఫైల్‌లో డేటా రాసావు గదా! డేటాని సేవ్ చేసుకో. ఫైల్ నుంచి బయటికి వచ్చేసేయి. ఎగ్జిట్ అవ్వండి. మరి దీనికి ఏ కమాండ్ ప్రెస్ చేయాలమ్మా అని నేను అడిగా. అప్పుడు అది చెప్పింది, ఏ కమాండ్ లేదు, :x అనేది ప్రెస్ చెయ్యి అని చెప్పింది. :x. ఇప్పుడు :x అనేది ప్రెస్ చేశా. :x అనేది ప్రెస్ చేశా. ఏం అవ్వట్లా. :x అనేది ప్రెస్ చేశా. ఏం అవ్వట్లా. ఏందని మళ్ళీ నేను వ్యయంని అడిగా. వాట్ ఈస్ దిస్ వ్యయం? మీరు :x రాయమన్నారు. :x రాస్తే డేటా సేవ్ అయిద్దన్నావు. తర్వాత ఫైల్ నుంచి బయటకొస్తదని చెప్పావు నువ్వే. కానీ ఇప్పుడేంది? బయట నుంచి రావటం లేదు. :x అని కొడితే :x అని రాస్తా ఉంది. అలాగే ఉంది. :x అంటే :x టైప్ అవుతా ఉంది. :x అంటే :x టైప్ అవుతా ఉంది. :x అంటే :x టైప్ అవుతుంది. ఏంది? వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్ అని నేనడిగా. అంటే అది అప్పుడు చెప్పింది, అరే బాబు, నువ్వెప్పుడైనా సరే ఇన్సర్ట్ మోడ్‌లో ఉన్నావు. నువ్వు ఇన్సర్ట్ మోడ్‌లో ఉన్నావు గాబట్టి, నువ్వు ఏ కమాండ్ ఎంటర్ చేసినా అది ఇన్సర్ట్ ఒక టెక్స్ట్ గానే స్వీకరించిద్దది. ఒక టెక్స్ట్ గానే క్రియేషన్ చేస్తదది. ఒక టెక్స్ట్ గానే ఇన్సర్ట్ చేసిద్ది ఫైల్‌లో. అది కమాండ్ అని దానికి తెలీదు. వ్యయంకి తెలీదు కమాండ్ అనేది. మరి వ్యయంకి కమాండ్ అని తెలియాలంటే ఏం చేయాలా? నువ్వు ఇన్సర్ట్ మోడ్‌లో నుంచి బయటికి రావాలి. ఇన్సర్ట్ మోడ్‌లో నుంచి బయటికి ఏ మోడ్‌లో? కమాండ్ లైన్ మోడ్‌లోకి రావాలి. సో దట్ కమాండ్ కెన్ అండర్‌స్టాండ్. అదర్‌వైజ్ ఇదిగో వ్యయంకి కమాండ్స్ అర్థం కావు. ఓహో! ఇప్పుడేం చేయాలా? ఇన్సర్ట్ మోడ్‌లో నుంచి కమాండ్ మోడ్‌లోకి రావాలి నేను. ఇన్సర్ట్ మోడ్ అంటే అర్థమేంది? ఓన్లీ ఇన్సర్ట్ ద డేటా. It is not possible to write. It is not possible to exit from the file. It is not possible to save the data.
నువ్వు ఇన్సర్ట్ మోడ్‌లో ఉన్నప్పుడు డేటాని రాసుకోవటం తప్పితే, ఆ డేటాని సేవ్ చేసుకోలేవు. ఆ ఫైల్ నుంచి నువ్వు బయటికి రాలేవు. మరి ఏం చేయాలా? నువ్వు కమాండ్ మోడ్‌లోకి రావాలా. అంటే ఇన్సర్ట్ మోడ్‌లో నుంచి కమాండ్ మోడ్‌లోకి నువ్వు రావాలి. అంటే ఇన్సర్ట్ మోడ్‌లో నుంచి కమాండ్ మోడ్‌లోకి నువ్వు రావాలి అంటే, ఇన్సర్ట్ మోడ్‌లో నుంచి కమాండ్ మోడ్‌లోకి నువ్వు రావాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎస్కేప్ అని కీ ప్రెస్ చేయాలి. ఎస్కేప్. అప్పుడు ఎస్కేప్ అని ప్రెస్ చేస్తే నువ్వు కమాండ్ లైన్ మోడ్‌లోకొస్తావు. నీ ఫైల్ అనేది కమాండ్ లైన్ మోడ్‌లోకొస్తది. నీ ఫైల్ అనేది కమాండ్ లైన్ మోడ్‌కొస్తది. అప్పుడు కమాండ్ లైన్ మోడ్‌కొచ్చిన తర్వాత కోలన్ ప్రెస్ చేస్తే అప్పుడు నువ్వు ఫైల్ నుంచి బయటకొస్తావు. ఇదంతా మీకు అర్థం కాదు. అందుకని మళ్ళీ ఇదే బోర్డ్‌ని, ఇదే మాటల్ని మళ్ళీ వినండి. లోపల మనసులో చెత్త, చెదారం మొత్తం తీసి పడేస్తే గాని నేను చెప్పే క్లాస్ అర్థం కాదయ్యా మీకు ఎవరికైనా సరే. మీరు ఏ స్థాయిలో ఉన్నారో నాకైతే తెలీదు గానీ, చెత్త పెట్టుకున్నారో, ఫ్రెష్‌గా ఉన్నారో నాకు తెలీదు గానీ, నేను చెప్పే క్లాసులు నీకు అర్థం కావాలంటే అడ్డమైన చెత్త, చెదారం మొత్తం పక్కన పెట్టి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ నొక్కి నా దగ్గర కూర్చుంటే నీకు నేను ఎక్సలెంట్‌గా క్లాస్ చెప్తా. అంతే. ఇంక అంతకు మించి ఇంకేమి లేదు. ఈ క్లాసే గాదు. సాఫ్ట్‌వేర్‌లో ఏ కోర్స్ నేర్చుకోవాలన్నా అదే. ఓకే. గుడ్. ఓకే. ఇప్పుడు నేను మళ్ళీ లైనక్స్‌లోనే వీఏఎంలోనే చెప్తా చూడండి. వీఏఎంఏ. వీఏఎం ఓకే. ఫైల్, ఫైల్ 50 అని రాసా. ఓకే. రాసిన తర్వాత ప్రెస్ ఎంటర్ బటన్. ఎంటర్ బటన్ ప్రెస్ చెయి. ఎంటర్ బటన్ ప్రెస్ చెయి. ఎంటర్ బటన్ ప్రెస్ చేయంగానే ఇదిగో ఇట్లా ఓపెన్ అయిద్ది ఫైలు. అయితే ఓపెన్ అయిన ఫైల్ అనేది ఫస్ట్ కమాండ్ లైన్ మోడ్‌లో ఓపెన్ అయిద్ది. కమాండ్ లైన్ మోడ్‌లో ఓపెన్ అయింది. కమాండ్ లైన్ మోడ్‌లో ఓపెన్ అయినప్పుడు నువ్వు ఏదైనా కమాండ్ టైప్ చేసుకోవడానికి ఉపయోగపడిద్ది గానీ, నీకు ఇదిగో డేటాని ఇన్సర్ట్ చేయడానికి ఈ మోడ్ ఉపయోగపడదు. ఈ ఫైల్ మోడ్ అనేది కమాండ్ లైన్ మోడ్‌లో ఉంది. అప్పుడు కమాండ్ లైన్ మోడ్‌లో ఉన్నప్పుడు డేటాని ఇన్సర్ట్ చేయలేవు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఇఫ్ యూ వాంట్ టు ఇన్సర్ట్ ద డేటా ఇన్సైడ్ థిస్ ఫైల్ ప్రెస్ ఐ. ప్రెస్ ఐ. ఐ ప్రెస్ చెయి. ప్రెస్ ఐ. నువ్వు ఎప్పుడైతే ఐ ప్రెస్ చేసావో ఈ ఫైల్ అనేది ఇన్సర్ట్ మోడ్‌లోకెళ్తది. అప్పుడు నువ్వు డేటాని టైప్ చేసుకో ఇట్లా. ఇలా టైప్ చేసుకో. ఇన్సర్ట్ మోడ్‌లోకెళ్ళిన తర్వాత నువ్వు ఏదైనా కమాండ్‌లు టైప్ చేయాలంటే ఇన్సర్ట్ మోడ్ వదిలిపెట్టేసి కమాండ్ లైన్ మోడ్‌కి రావాలి మళ్ళీ. మళ్ళీ కమాండ్ లైన్ మోడ్‌కి రావాలి. ఇన్సర్ట్ మోడ్‌లో ఉన్నంత సేపు నీకేం జరిగిద్ది? నువ్వు డేటాని ఇన్సర్ట్ చేసుకోవడమే జరిగిద్ది. వేరే జరగదు. వేరే పనులు జరగవు. ఇఫ్ యూ ఆర్ ఇన్ ఇన్సర్ట్ మోడ్, ఇఫ్ యువర్ ఫైల్ ఈస్ ఇన్ ఇన్సర్ట్ మోడ్, వి కెన్ ఇన్సర్ట్ ద డేటా ఓన్లీ. ఇన్సర్ట్ ద డేటా ఓన్లీ. ఇక ఎలాంటి ఆపరేషన్స్ పనిచేయవు. సో, ఇన్సర్ట్ మోడ్‌లో నుంచి కమాండ్ మోడ్‌లోకి రావాలి. ఎందుకు? ఎందుకంటే మనం ఈ డేటాని సేవ్ చేయాలి ఫస్ట్ పాయింటు. తర్వాత ఈ ఫైల్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. డేటాని సేవ్ జేయాలి. ఫైల్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. కాబట్టి 2 చేయాలంటే ఇన్సర్ట్ మోడ్‌లో నుంచి కుదరదు. అందుకని ఏం చేయాలా? ఇన్సర్ట్ మోడ్‌లో నుంచి కమాండ్ మోడ్‌లోకి రావాలి. కమాండ్ మోడ్‌లోకి రావాలంటే ఎస్కేప్ అనే కీ ప్రెస్ చేయాలి. ఎస్కేప్ కీ ప్రెస్ చేయాలి. వచ్చేస్తాం. అప్పుడు కమాండ్ లైన్ మోడ్‌లోకొచ్చిన తర్వాత కోలన్ టైప్ జెయి. ఇప్పుడు కోలన్ టైప్ జేస్తే డేటా సేవ్ అయిద్ది. ఫైల్ నుంచి నువ్వు బయటకొస్తావు. ఇది స్టోరీ. సో, కమాండ్ లైన్ మోడ్‌లో ఉంటదది. కమాండ్ లైన్ మోడ్‌లోకి రావాలంటే ప్రెస్ ఐ. ఇన్సర్ట్ మోడ్‌లోకి రావాలంటే ప్రెస్ ఐ. అప్పుడు ఇన్సర్ట్ మోడ్‌లోకొస్తది. ఇన్సర్ట్ మోడ్‌లోకొస్తాం. ఇన్సర్ట్ మోడ్‌లో నువ్వు డేటాని ఎంటర్ చేసుకోగలవు. కానీ ఈ డేటాని సేవ్ చేయాలన్నా, ఫైల్ నుంచి బయటికి రావాలన్నా అవ్వదు. ఎందుకంటే నువ్వు ఇన్సర్ట్ మోడ్‌లో ఉన్నావు గాబట్టి. అప్పుడేం చేస్తావు నువ్వు వెంటనే ప్రెస్ ఎస్కేప్. ఎస్కేప్ కీ. ప్రెస్ ఎస్కేప్ కీ. ఎక్కడ? నీ కీబోర్డ్‌లో. ఎస్కేప్ కీ ఇన్ యువర్ కీబోర్డ్. నీ కీబోర్డ్‌లో ఉన్న ఎస్కేప్ కీని ప్రెస్ చేయి. అప్పుడు ఎస్కేప్ కీ అనేది నువ్వు ఈఎస్సీ ప్రెస్ చేశావు. చేస్తే ఏమొచ్చిద్ది తెలుసా? అప్పుడు వెంటనే ఇదిగో ఈ ఫైల్ అనేది కమాండ్ లైన్‌కి మారిద్ది. ఫైల్ అనేది కమాండ్ లైన్‌కి మారిద్ది. అంతే. కమాండ్ లైన్‌కి మారిద్ది. ఇప్పుడు ఈ కమాండ్ లైన్‌కి మారిన తర్వాత అప్పుడు కోలన్ టైప్ చేయి. అప్పుడేమైద్ది? డేటా సేవ్ అయిద్ది. అప్పుడు నువ్వు ఫైల్ నుంచి బయటికి రావచ్చు. కమాండ్ లైన్ మోడ్‌కొచ్చిన తర్వాత డేటా సేవ్ అయిద్ది. అప్పుడు నువ్వు ఫైల్ నుంచి బయటికి రావచ్చు. కోలన్ అంటే ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్. సేవ్ ద డేటా. సేవ్ ద డేటా, ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్. దట్స్ ఇట్.
ఎంతమందికి అర్థమైంది, ఎంతమందికి అర్థం కాలేదు? అర్థమైంది సార్. అలీ సార్ నేను అర్థమవుతుంది సార్ నాకు మొత్తం. సార్ వినయ్ సార్ అర్థమైంది. ఇప్పుడు దీన్ని నేను ప్రాక్టికల్ గా చూపిస్తా. చూడండి, ప్రాక్టికల్ గా చూపిస్తా. సో ఇలాగా చూడండి, NaNO ఇట్లా ఉంటుంది స్క్రీన్. సో నానో కాదు, VIM. సో ఇప్పుడు ఏం చేయాలా, VIM ఫైల్ 50 అని టైప్ చేయండి. VIM ఫైల్ 50. సో చేసిన వెంటనే చూసారా, ఇక్కడ ఇదంతా మనకి ఏం లేదు. ఇక్కడ చూసారా బ్లాక్ కనపడుతుంది. VIM ఫైల్ 1 అని టైప్ చేయి, 50 అని టైప్ చేయి, ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, చూసారా ఫైల్ 50 ఇది న్యూ ఫైల్ అని చూపించింది. అంటే ఒకటి ఫైల్ లాగా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ద డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వై? బికాస్ దిస్ ఫైల్ ఈజ్ ఇన్ కమాండ్ లైన్ మోడ్. కమాండ్ లైన్ మోడ్ లో ఉన్నప్పుడు అది నువ్వు ఏదైనా డేటా టైప్ చేసినా తీసుకోదు. అందుకని ఈ ఫైల్ ని ఇన్సర్ట్ మోడ్ లోకి మార్చాలా. ఇప్పుడు ఈ ఫైల్ ని ఇన్సర్ట్ మోడ్ లోకి నువ్వు మార్చాలి అంటే, ఎస్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ వాంట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద కమాండ్ లైన్ టు ఇన్సర్ట్ మోడ్ లోకి రావాలంటే, ఇఫ్ యూ వాంట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద కమాండ్ లైన్ టు ఇన్సర్ట్ మోడ్, అప్పుడు ఇదిగో ఇక్కడ నువ్వు చూసారా, కమాండ్ మోడ్ లో నుంచి ఇన్సర్ట్ మోడ్ లోకి వచ్చినప్పుడు ఇక్కడ వేరే ఒక అప్డేషన్ కనపడేది నీకు. ఈ ప్లేస్ లో, నేను రాసిన ప్లేస్ లో లాస్ట్ ఫైల్ చివరి భాగం అన్నమాట ఇది. ఇదేమో ఫైల్ టాప్, ఇదేమో ఎండింగ్ లో, ఫైల్ ఎండింగ్ లో ఒకటి కనపడుతుంది. అదేందో చెక్ చేయండి. ఇప్పుడు నేను ఇన్సర్ట్ ఐ ప్రెస్ చేసా, ఎస్ చూసారా, ఐ ప్రెస్ చేసిన వెంటనే ఇన్సర్ట్ మోడ్ అంటే, బాబు నీ ఫైల్ ఇన్సర్ట్ మోడ్ లో ఉంది, నువ్వు ఏ డేటా కావాలంటే ఆ డేటా ఎంటర్ చేసుకో అని అర్థం. సో ఐ కెన్ రైట్ సమ్ డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్. నేను ఈ ఫైల్ లోపల కొంత డేటాని యాడ్ చేసుకుంటా. ఎలాగా? సింపుల్. ఏమని? వెల్కమ్ టు Linux, వెల్కమ్ టు AWS, వెల్కమ్ టు DevOps. ఇలా ఎంటర్ చేస్తాం. ఇది స్టోరీ, ఇలా ఎంటర్ చేస్తాం. ఇది ఇలా ఎంటర్ చేస్తాం. అవునా? ఇలా ఎంటర్ చేసిన తర్వాత నేను ఎస్కేప్ ప్రెస్ చేస్తాను. ఎస్కేప్ ప్రెస్ చేయాలా. ఎందుకు? ఎస్కేప్ ప్రెస్ చేస్తే గానీ నువ్వు కమాండ్ లైన్ మోడ్కి రావు. నువ్వు ఇన్సర్ట్ మోడ్ లో ఉండి ఎన్నిసార్లు కోలనెక్స్ అదేంది కోలనెక్స్ అంటే కమాండ్ కదా, నువ్వు దాన్ని కమాండ్ గా తీసుకోవేంది అని నేను అడిగా. బాబు ఇది కమాండ్ గా నేను తీసుకోను. ఎందుకు? నువ్వు ఉన్నది ఎక్కడ? ఇన్సర్ట్ మోడ్ అంటే ఏం తెలుసా? ఇది నేను టెక్స్ట్ గానే తీసుకుంటా, ఇది నేను టెక్స్ట్ గానే ట్రీట్ చేస్తా, దీన్ని నేను కమాండ్ అనుకోవట్లా. ఓకే, దీన్ని నువ్వు కమాండ్ అనుకోవాలంటే నేనేం చేయాలి? అసలు ఈ కమాండ్ ఎందుకు టైప్ చేయాలి అంటే, డేటాని సేవ్ చేసుకోవడానికి, ఫైల్ నుంచి బయటికి రావడానికి ఈ కమాండ్ కావాలి. ఫైల్‌లో డేటాని సేవ్ చేసుకోవడానికి, ఫైల్‌లో ఉన్న అప్పుడు మనం ఏం చేస్తాం? ఈ ఇన్సర్ట్ మోడ్‌లో నుంచి బయటికి రావాలి. అప్పుడు ఏం చేయాలా? ఎస్కేప్. చూసారా? ఎస్కేప్ కొడితే ఏమైంది ఇక్కడ? ఇన్సర్ట్ మోడ్ వెళ్ళిందా లేదా? ఎస్ ఫ్రెండ్స్. ఇన్సర్ట్ మోడ్ లేదు. అవునా కాదా? సో ఇన్సర్ట్ మోడ్ లేదు కాబట్టి అప్పుడు ఏం చేస్తాను? కోలనెక్స్ ఇప్పుడు టైప్ చేస్తాం. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? అట్లాగా VIM తో మనం చేస్తాం. సో LS కొట్టాననుకో, ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? ఫైల్ 50 కూడా వచ్చేసింది. LS కొడితే ఫైల్ 50 కూడా వచ్చేసింది. అంటే దాని అర్థం ఏంటి? ఫైల్ 50 ఉన్నది. ఫైల్ 50లో ఉన్న కంటెంట్ చూడాలంటే క్యాట్ ఫైల్ 50 కంటెంట్ చూసుకోవడానికి ఇది. ఈ కంటెంట్ అంతా ఉంది. క్యాట్ కమాండ్ కాకుండా VIM తో కంటెంట్ చూడడం అయింది, చేయొచ్చు. VIM రాసి ఫైల్ 50 రాయి, కంటెంట్ చూసుకోవచ్చు హ్యాపీగా. ఇది రీడ్ మోడ్, యాక్చువల్గా రీడ్ మోడ్. ఇఫ్ యూ వాంట్ టు అగైన్ ఇన్సర్ట్ సమ్ మోర్ డేటా, ఎస్ అప్పుడు మళ్ళీ ఏం చేయాలా? ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళాలా. ఇన్సర్ట్ మోడ్కి వెళ్తే ఇక్కడ ఇన్సర్ట్ అనేది వస్తుంది. ఇన్సర్ట్ మోడ్ రావాలంటే ఏం చేయాలా? ప్రెస్ ఐ. ఇన్సర్ట్ మోడ్కి వచ్చింది. ఇన్సర్ట్ మోడ్ వచ్చిన తర్వాత నా ఇష్టం, నేను ఏదైనా డిలీట్ చేసుకుంటాను. ఆ లైన్స్ అన్ని డిలీట్ చేస్తా, మాడిఫై చేస్తా, అప్డేట్ చేస్తా, అవసరమైతే ఇంకొక లైన్ కూడా యాడ్ చేసుకుంటా, నా ఇష్టం. ఇదిగో వెల్కమ్ టు హైదరాబాద్ అని కూడా రాస్తా, నా ఇష్టం. వెల్కమ్ టు చివరి అట్లా. సో ఏ విధంగా అయినా. సో ఇప్పుడు సేవ్ చేయాలంటే కోలనెక్స్ టైప్ చేస్తే కాదు, చాలా మందికి తెలియదు ఇది. నువ్వు ఇన్సర్ట్ మోడ్ లో నుంచి బయటికి వచ్చిన తర్వాతే కోలనెక్స్ టైప్ చేయాలి. అది కమాండ్ లైన్ మోడ్. అది
కమాండ్ లైన్ మోడ్ ఉన్నప్పుడే కమాండ్స్ ఓపెన్ అవుతాయి. నీకు ఇన్సర్ట్ మోడ్ లో ఉన్నప్పుడు కమాండ్ ను కూడా టెక్స్ట్ గానే తీసుకునేది. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. ఎంతమందికి అర్థమైంది ఇది? అర్థమైంది సార్. ఓకే, అర్థమవుతుంది సార్. దీన్ని ప్రాక్టీస్ చేయండి. సార్. సో దీన్ని పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేయండి చాలు. దీన్ని పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తే అక్కడి నుంచి మీరు ఈజీగా నేర్చుకోవచ్చు ఏదైనా సబ్జెక్ట్ ఈజీగా. ఓకేనా? ఎస్ శ్రీనివాస్, మీకు అర్థమవుతుందా? శ్రీనివాస్ అర్థమవుతుంది. అర్థం. మీది ఏంది క్యూబర్నెటిస్ న్యూ అనేది మీదేనా? ఈమెయిల్ ఐడి ఎవరిది? అది నీదేనా? నాది కాదండి, నాది యాహూ నుంచి వస్తుంది సార్ మెయిల్ మీకు. సార్ ఇప్పుడు మీరు టైప్ చేస్తున్నారు కదా సార్, కర్సర్ పాయింట్ పైన ఉంది కదా, మేము టైప్ చేస్తుంటే పేజ్ ఎండింగ్ వెళ్ళిపోతుంది, మళ్ళీ పైకి రావాలంటే ఏం చేయాలి సార్? ఇప్పుడు మీరు డేటా మొత్తం ఎంటర్ చేశారు సార్, కర్సర్ పాయింట్ వచ్చేసి పేజ్ డౌన్ లోకి వచ్చేసింది, మీరేం చేస్తున్నారంటే మళ్ళీ దాని పైకి వస్తుంది మీకు. మేము అక్కడ నుంచి మాకు పైకి రావట్లేదు కర్సర్ పాయింట్. చెప్తా. అక్కడి నుంచి నువ్వు కంట్రోల్ ఎల్ కొట్టు చాలు, క్లియర్ అయ్యింది స్క్రీన్ అంతా. కంట్రోల్ ఎల్ కొట్టి తీసుకోవడమేనా? ఇదిగో ఇది ఇంత స్క్రీన్ మీద టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ అంతా క్లియర్ చేసుకో. అంటే CLEAR క్లియర్ అని కొట్టు. క్లియర్ అయిపోయి కర్సర్ పైకి వచ్చింది. నేనేం చేస్తున్నానంటే క్లియర్ అని కొట్టకుండా కంట్రోల్ ఎల్ ప్రెస్ చేస్తున్నా. కంట్రోల్ ఎల్ చేస్తా, క్లియర్ అని నేను చేయను. మనం క్లియర్ చేసినా సరే బ్యాక్గ్రౌండ్ లో మనం చేసిన ఫైల్స్ డేటా మొత్తం ఉంటది కదా సార్? ఉంటది. నువ్వు LS కొడితే వచ్చేస్తుంది కదా. LS చూసారా? LS కొడితే అన్ని ఫైల్స్ వచ్చినాయి. మళ్ళీ క్యాట్ కొడితే క్యాట్ 50 అన్ని ఫైల్స్ వస్తాయి. క్యాట్ 50, క్యాట్ ఫైల్ 50 డేటా కనపడింది. లేదు VM 50, VM ఫైల్ 50 ఎలాగైనా కనపడింది అది. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఇంకా డౌట్స్? సో ఇంతవరకు మీకు టచ్ కమాండ్, ఎకో కమాండ్, నానో కమాండ్ అవన్నీ మనకు తెలిసిపోయింది. ఏంటది? కమాండ్స్ అండ్ టూల్స్. అంటే సో ఫైల్స్ ని తయారు చేయడానికి మనకి కమాండ్స్ ఉన్నాయి, ఫైల్స్ ని తయారు చేయడానికి మనకి టూల్స్ కూడా ఉన్నాయి. సో కమాండ్స్ ఉన్నాయి, తర్వాత టూల్స్ కూడా ఉన్నాయి. మనం ఇట్లా చెప్పాలన్నమాట. టూల్స్ ఉన్నాయి, కమాండ్స్ ఉన్నాయి. అర్థమైందా? కమాండ్స్ ఉన్నాయి, టూల్స్ ఉన్నాయి. అయితే కమాండ్స్ అనేది ఎలాగా, టూల్స్ అనేది ఎలాగా మనం నేర్చుకున్నాం. ఇక్కడ టచ్ అనేది ఒక కమాండ్, క్యాట్ అనేది ఒక కమాండ్, ఎకో అనేది ఒక కమాండ్. టూల్స్ అనేది ఏంది? నానో అనేది ఒక కమాండ్ టూల్స్, VIM అనేది ఒక టూల్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ VIM. మనం VIM లోనే పనిచేస్తాం. సో తర్వాత నేను ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు క్లాస్లో అంటే, ఇప్పుడు యాక్చువల్గా కాశిం వలి, వినయ్ వీళ్ళందరూ ఉన్నారు కదా. కాశిం వలి ఫ్రెషరా మీరు? డైలీ వస్తున్నా క్లాస్. వస్తున్నావులే. నువ్వేందంటే క్లాసు, ఏ క్లాస్ అయినా సరే అటెండ్ అవడానికి ట్రై చేయి. లైట్ తీసుకోబాకు, లైట్ మాత్రం తీసుకోబాకు. ఎందుకంటే నీ వయసు 22 సంవత్సరాలు. ఇప్పుడు లైట్ తీసుకుంటే నీకు 32 సంవత్సరాలు వస్తుంది. ఇక అక్కడి నుంచి ఏం జరుగుతుందో నేను కూడా చెప్పలేను, ఇంకెవరు చెప్పలేరు. అందుకని నువ్వు లైట్ తీసుకోకుండా ప్రతి క్లాస్ కి రావాలి. ప్రతి క్లాస్ నేను నీకు ఈమెయిల్ వస్తుంది, గుర్తుందా నీకు? వస్తుంది సార్. ఈమెయిల్ వచ్చిన ప్రతి క్లాస్ కి లాగిన్ అవ్వు అంతే. ఓకే సార్. ఈమెయిల్ వచ్చిన ప్రతి క్లాస్ లాగిన్ అయ్యి కూర్చో అంతే. అసలు అర్థమవుతుందా లేదా పక్కన పడేసేయి. ముందు కూర్చొని కనీసం ఆ క్లాస్ లో కనీసం ఒక 10 మాటలన్నా నీకు అర్థమవుతాయి. 10, నేను 100 మాటలు మాట్లాడా, 100లో 10 మాటలు అర్థమవుతాయిగా. అంటే ఆ క్లాస్ నుంచి నువ్వు 10 మాటలు తీసుకుంటావుగా. మళ్ళీ ఇంకో క్లాస్ నుంచి ఇంకో 10, ఇంకో క్లాస్ నుంచి ఇంకో 10, అలా 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 1000 వర్డ్స్ నీకు వస్తాయి కదా. అలవాటు అవుతావు కదా నువ్వు కోర్స్ కి. మళ్ళీ నువ్వు నేర్చుకునేటప్పుడు మళ్ళీ ఈ వర్డ్స్ చూసినప్పుడు ఓహో అదే కదా అమ్మాయ ఈజీ అనిపిస్తుంది.
అందుకని నేను సజెషన్ చేసేది ఏంటంటే మీ అందరికి కూడా ఎప్పుడైనా సరే నేను ఒక మెయిల్ ఇచ్చినప్పుడు ఆ మెయిల్‌లో ఆ క్లాస్ ఉన్నప్పుడు ఆ క్లాస్‌కి వచ్చి కూర్చోండి. అది ఆన్‌లైనే కదా! ఆఫ్‌లైన్ అయినా, ఆన్‌లైన్ అయినా ఏ క్లాస్ అయినా సరే కూర్చోండి మీరు. నో ప్రాబ్లమ్. దానివల్ల మీకేందంటే సబ్జెక్ట్ బాగా ఎక్కువగా నాలెడ్జ్ పెరిగిద్దనమాట. ఓకేనా? సాయి అండ్ కాశీం వల్లి, ఓకే సార్. ఓకే శ్రీనివాస్, సార్. శ్రీనివాస్ మీరు డెమోలు ఇంకా అవసరం లేదా? డైరెక్ట్ అటాక్. ఎస్ సార్. సార్ ఇంకా పీడిఎఫ్ ఇంకా పంపిలేదు సార్, మీరు పంపిస్తానన్నారు. ఇప్పుడు పంపిస్తాను. నీది జేఎస్సా? ఏది నీ మెయిల్ ఐడీ? అవును సార్, జేఎస్ఏ సార్, జేఎస్ఏ సార్. పంపిస్తా. ఇప్పుడే పంపిస్తా. అందరికి పంపిస్తా. సార్ నేను ఏమనుకో చెప్పా. సార్, టుడే క్లాస్ కూడా ఒకరు పంపిస్తారు సార్. ఇది ఆన్లైన్ లేక ఇక్కడ కట్టే వచ్చింది సార్. తప్పకుండా, తప్పకుండా. నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లమ్. మీది ఏంది మెయిల్ ఐడీ? ఓకే ఒక్క సార్. నిమిషం ఆగండి. ఒక్క నిమిషం. జేఎస్ సాయి సార్. 1 మినిట్. జేఎస్ సాయేనా? ఎస్ సార్. జేఎస్ సాయి. జేఎస్ సాయి ఉంది అనుకుంటానే. ఎస్ సార్, కింద ఇదే చూడండి కదా? సార్, ఇదే. కింద అదే సార్ 14M. 14M అదే కదా? అదే ఎస్ సార్. ఇదే 14M. యాహ్! యాహ్! ఓకే. ఓకే. గుడ్. గుడ్. నేను చేస్తానులే. ఈ ఠాగూర్ ఓకే సార్, ఇదెవరిది? థాంక్స్. TOGORESR. సరే. ఓకే. సరే. ఓకేనా? ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో. బై. ఓకే. గుడ్.